2001 నాడు నుంచి 2009 వరకున్న పరిస్థితి ఏమిటి? తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు కేసీఆర్ గారు ఎటువంటి రక్తపాతం లేనటువంటి హింస లేనటువంటి శాంతియుత ఉద్యమాన్ని నిర్మిద్దాం. కేసీఆర్ ఏమో ఒక ప్రశాంతంగా ఉండాలి, శాంతియుతం అన్నారు కదా. ఒకవైపు విధ్వంసం జరుగుతూ వచ్చింది. కేసీఆర్ మీకు మధ్య జరిగిన మీకు హెచ్చరికను ఘర్షణ ఉంటుంది కదా ఏదో ఒకటి. వాళ్ళు ఫోన్ చేశారట, ఏమండి చంద్రశేఖరరావు గారు, మీరు ఏంది తెలంగాణ ఉద్యమము హింస లేని తెలంగాణ ఉద్యమం, రక్తపాతం లేని తెలంగాణ తీసుకొస్తున్నారు. బహుశా అది తెలంగాణ ఉద్యమంలో రెండో అరెస్ట్. నల్గొండ అరెస్ట్ మీది, బస్సు ధ్వంసం. రెండో అరెస్ట్ ఇది. రెండో అరెస్ట్ వాళ్ళది. మొదటి అరెస్ట్ ఏమో మీది. దాదాపు మాది 2008-7 వరకు మా కేసులు నడిచినాయి. కొత్తకోటలో బస్సుల దగ్గర జరిగింది సాయంత్రం పూట. వాస్తవానికి కొత్తకోటలో తెలంగాణ వాదం అనేది అప్పటికి లేదు, ఏ మాట కామాట. అప్పుడు 69లో ఉన్నదేమో కానీ అది లేదు. అది అసలు ఎట్ట జరిగింది? అది ఆ సంఘటన కూడా మేమే కారణం, నేను నా టీం. ఇదే టీమా? మళ్ళీ ఏమన్నా కావాలని చెప్పేసి చక్కగా కొత్తకోట బస్టాండ్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. 2 బస్సుల్ని బస్టాండ్లో ఆగినరు, వేల మంది చూస్తుండగా మొదటకు ఒక రకమైనటువంటి టెర్రరైజ్ చేసి. నమస్తే. 2009 డిసెంబర్ మాసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలంగాణ చరిత్రలో చాలా చాలా ప్రాముఖ్యత ఉన్న నెల. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం అయితే 2009 డిసెంబర్ ఒక మలుపు తిరిగిన ఒకానొక ఘట్టాలకు కేంద్రం. ఈ మొత్తం చరిత్రలో ఈరోజు వరకు ఆ పార్టీతో ప్రయాణించి వస్తున్నవారు, తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక జరిగిన ప్రయత్నాలు, ఆందోళనలు, ఆవేదనలు, వీటన్నింటి కొన్ని సందర్భాల్లో కర్త కర్మ క్రియలుగా ఉన్నవారు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆ కొద్దిమందిలో ఒకరు నా ఎదురుగా ఉన్నారు. 2009 డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన ప్రకటన, డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్య జరిగిన పరిణామాలు, ఇవన్నీ వీటి వెనుక జరిగిన అసలు అంశాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. మన దగ్గర టీఆర్ఎస్ నాయకులు, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదు. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న. సార్, మీరు తెలంగాణ ఉద్యమ సందర్భంలో టీవీలో వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి మాత్రమే తెలుసు, చాలామందికి తెలియని చాలా ఉన్నాయి. వాస్తవానికి 2001 నాడు నుంచి 2009 వరకున్న పరిస్థితి ఏమిటి? కేసీఆర్ దీక్ష నాటికని బ్రీఫ్ చేయండి, తర్వాత మిగతా విషయాలకు వెళ్దాం. అదే, మీరు మంచి ప్రశ్న, నిజానికి మంచిగా ప్రారంభించినారు. 69 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉండే తెలంగాణకి. 69లో విద్యార్థులు మాత్రమే ఉద్యమంలో ఉండే. తెలంగాణ రావాలనే బలమైన కాంక్ష మెర్జర్ నుంచే ఉన్నప్పటికీ, 56 మెర్జర్ నుంచే ఉన్నప్పటికీ 69లో పీక్ వచ్చింది. అప్పుడు నష్టపోతున్నటువంటి విద్యార్థులు రోడ్ల మీదకి రావడంతో ఆనాటి ప్రభుత్వం పాశవికంగా వ్యవహరించి దాదాపు 365 పైన చావులకు కారణమైంది ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కూడా. ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే నేను క్లుప్తంగా చెప్తున్నాను, చాలా సింపుల్గా ముగించిన దాన్ని. ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు కేసీఆర్ గారు ఎటువంటి రక్తపాతం లేనటువంటి హింస లేనటువంటి శాంతియుత ఉద్యమాన్ని నిర్మిద్దాం, పార్లమెంటరీ పద్ధతిలో తెలంగాణ తీసుకొద్దామని చెప్పేసి ఆయన ఉద్యమాన్ని ప్రారంభించినాడు కూడా ఆయన చెప్పినటువంటి చాలా స్పష్టంగా, అవసరమైనప్పుడు ఉద్యమాలు, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఎన్నికల్లో మనం భాగస్వామ్యం కావాలి. మనకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, గతంలో ఉద్యమంలో చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేదు ఆనాడు జరిగినటువంటి టీపీఎస్ ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు అమ్ముడుపోయినటువంటి సందర్భంలో, అమ్ముడుపోవడం అనేటికంటే కూడా కేసీఆర్ గారు దాన్ని అమ్ముడుపోవడం అనరు. ఆనాడు ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులలో ఆనాడు ఏం చేస్తారు వాళ్ళు, తెలివిగా మాట్లాడారు. అది అంతే కదా. నిజంగా మన తెలంగాణ ఉద్యమకారులని మనం తక్కువ చేసి మాట్లాడుకోవడం సరైంది కాదు. కాబట్టి కేసీఆర్ గారు చెన్నారెడ్డి గారిని తెలంగాణ సమాజం విలన్గా చూపిస్తుంటే కేసీఆర్ గారు గొప్పగా చూపించినారు. ఆయన ఏడికి తీసుకొచ్చిండో అక్కడ తీసుకొచ్చిన తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచం మొత్తం, మన దేశం మొత్తం ఒక రకమైనటువంటి వాతావరణం కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటే ఆనాడు చెన్నారెడ్డి గారు చేయగలిగింది ఏమీ లేదు, ఇందిరాగాంధీ కత్తికి ఎదురే లేదు. కాబట్టి ఆయన ఆనాడు తప్పని పరిస్థితుల్లో అట్లా పోవాల్సి వచ్చిందని కేసీఆర్ గారు, అంటే తెలంగాణ బిడ్డ కాబట్టి గ్లోరిఫై చేస్తూ చెప్పిండు చెన్నారెడ్డి గారు. సో ఇవన్నీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కాబట్టి 2001లో ఉద్యమం ప్రారంభించే కంటే ముందు మాకు అనేక సందర్భాల్లో చెప్పిన మాట ఏంటంటే శాంతియుత మార్గంలోనే పోతాం.
సరే అప్పుడు భిన్నమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలతో ఉన్నారు. ఎందుకంటే కొంత లెఫ్ట్ ఆర్గనైజేషన్లో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ గారితో పాటు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొంత ఎమోషనల్గా ఉండవచ్చు. అట్లానే లెఫ్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎమోషనల్ కాదు, చాలా బుద్ధిజీవులు, చాలా మేధావులు, తెలివైన వాళ్ళు కూడా కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో 2001లో ప్రారంభమైనాడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే శాంతియుతంగానే మనం ముందుకు పోవాలి అనేటువంటి మాట. కొంతమందికి అది ఇష్టం అనిపించలేదు. ఒక 6 నెలలో 8 నెలలో మాతో ప్రయాణం చేసి విభేదించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళన్నారు. జెడ్పీటీసీ ఎన్నికల్ని కూడా విభేదించి జెడ్పీటీసీ ఎన్నికలు మనం పోటీ చేద్దని చెప్పినటువంటి వాళ్ళన్నారు. లేదు 2004లో ఎన్నికలు వస్తుంటే అసెంబ్లీ ఎన్నికలు మనం పోటీ చేయొద్దు అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా వివిధ రకాలుగా కేసీఆర్ గారితో కలిసినటువంటి వాళ్ళు తొందరగానే విడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వివిధ కారణాల చేత. సో అప్పుడు నేను 2000 అక్టోబర్ 12వ తేదీ నాడు రాష్ట్ర యువజన విభాగానికి టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా నన్ను నియమించారు కేసీఆర్ గారు. ఆ రోజు 2001 అక్టోబర్ 12వ తేదీ నాకు బాగా గుర్తున్నది. పార్టీ ఏర్పడిన కొద్ది నెలలకి, అంతే కొద్ది నెలలకి జెడ్పీటీసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన నన్ను యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినారు. అయితే నేను కూడా కొంత అదే స్వభావంతో కొంత ఎమోషనల్గా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చినటువంటి వాడిని. మొట్టమొదటిగా అంటే కేసీఆర్ గారికి ఆలోచనకు భిన్నంగా మేము కొన్ని సందర్భాల్లో పనిచేసుకుంటూ వచ్చినాం. నిజానికి కేసీఆర్ గారు ఏ రోజు కూడా హింసను ప్రోత్సహించే పద్ధతిలో ఏ ఒక్క రోజు లేరు. ఆయన హింసని ప్రోత్సహించకుండా శాంతియుతంగానే పోవాలి, అందులో పోలీస్ ట్రాప్లో పడకూడదు అనేది. రాజ్యం యొక్క ట్రాప్లో పడితే 69లో ఆ ట్రాప్లో పడి ఫిజిల్ అవుట్ అయిపోయింది. ఆనాటి ఉద్యమంలో చనిపోయినటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడైనా మూమెంట్కి సంబంధించినటువంటి నాయకులు ఇండ్ల ముందరికి వెళ్ళిపోతే దుమ్మెత్తి పోసిరట, మట్టి నెత్తి మీద పోసినటువంటి సందర్భాలు, నా కొడుకు చావు కారణమైనటువంటి వాళ్ళు మీరు అని తిట్టినటువంటి సందర్భాలు 69లో ఉండేనట. మేము చూసినటువంటి వాడిని కాదు, నిజానికి కేసీఆర్ గారు చెప్తుంటే విన్నది. ఆ ఎక్స్పీరియన్స్ మనకు వద్దు అనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా హింసని ఎన్నుకోకూడదు, అహింసా పద్ధతిలో పోవాలని. కానీ మాలాంటి వాళ్ళమేమో కొద్దిగా ఎమోషనల్గా ఉన్నటువంటి వాళ్ళం మేము. 2001 నాకు బాగా గుర్తున్నది, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నీళ్ల విషయంలో ఒక బంద్ కార్యక్రమం కేసీఆర్ గారు జిల్లా బంద్ పిలిపించినారు. అప్పుడు నేను యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, అందులో ఆ జిల్లాకి వెళ్ళి ఉన్నాను నేను. మొట్టమొదటి ఇన్సిడెంట్ నల్గొండలో మేము నల్గొండకు పోయేసరికి మంచి యథావిధిగా అన్నీ నడుస్తూ ఉన్నాయి, బస్సులన్నీ తిరుగుతూ ఉన్నాయి, షట్టర్లన్నీ ఓపెన్ ఉన్నాయి, బంద్ ఎఫెక్ట్ అవ్వపడతలేదు. మేము చాలా అంత ప్రభావితంగా ఉన్నటువంటి వాళ్ళం కాదు. మాకు నల్గొండ జిల్లాలో విజయసింహారెడ్డి గారు అప్పటికే పార్టీలోకి వచ్చినారు కాంగ్రెస్ నుండి. మాకు బండా నరేందర్ రెడ్డి గారని నా యువజన విభాగంలో ప్రధాన కార్యదర్శిగా ఉండే, ఇంకో ఆయన నాగార్జునచారి అని ఆయన యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉండే. పరిమితమైనటువంటి మాకు శక్తి, పెద్ద శక్తి కాదు. అయితే నేను బలంగా నమ్ముకుంటున్నది ఏంటంటే, ముందు నుంచి నమ్మకం మీన్స్ నమ్మకంతో ఉన్నటువంటి వాడిని. ఏమన్నా బంధువులు జరగాలి, ఏమన్నా ప్రజలు కొంత అటువైపు అంటే అది కావాలి అని అంటే, ప్రభావం కావాలంటే ఒకటి ప్రభావితం కావాలంటే ఒకటి ఏదైనా టెర్రరైజ్ చేస్తేనే తప్ప ఈ బంధువులు సక్సెస్ కావనేది బలంగా ఉంటుండే. ఎందుకంటే మేము విద్యార్థి ఉద్యమాల్లో, ఈ తెలంగాణ ఉద్యమానికి వచ్చే కంటే ముందు విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నటువంటి సందర్భంలో చేసిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మాకు అనిపించేది. అట్లా మొట్టమొదటిసారి బంద్ విజయవంతం కావాలంటే చేసినటువంటి పని ఏంది అని అంటే, బస్సులని ధ్వంసం చేసినాం. మధ్యాహ్నం అందరూ చూస్తుండగా పట్టపగలు నల్గొండ బస్ స్టాండ్లోకి వెళ్ళి బస్సులు వస్తుంటే, గుంటూరుకు సంబంధించినటువంటి బస్సులు వస్తుంటే 2 బస్సులని ధ్వంసం చేసినాం ఆనాడు. ఎవరు అడ్డు చెప్పలేదా? అసలు ఎవరు చూస్తారు, టెర్రరైజ్ చేస్తే ఎక్కడో అక్కడ పారిపోయినారు. దాంట్లో అమీర్ అహ్మద్ అని చెప్పేసి మొన్నటిదాకా టీఎస్పీఎస్సి మెంబర్గా ఉండే ఎలుగోటి వెంకటేశ్వరరెడ్డి, మాకు నాంపల్లి మండలంలో నా కమిటీలో సెక్రటరీగా ఉండే ఎలుగోటి వెంకటేశ్వరరెడ్డి. కుస్మ జగదీష్ అని మొన్నటిదాకా జడ్పీ చైర్మన్గా ఉండే చనిపోయినాడు. ఆయన ఈ మధ్య చనిపోయినాడు. మా నలుగురు మీద కేసులు కూడా అయినాయి. అప్పుడు 2001 నవంబర్ నెల అనుకుంటా బహుశా అది. అక్కడ స్టార్ట్ అయింది చూడండి, కేసీఆర్ గారి అభిప్రాయానికి భిన్నంగా మేము విధ్వంసం చేయడం మొదలుపెట్టినాం. ఇవాళ నేను నిజంగా కూడా ఈ మాట ఇంతకాలం దాచుకున్నటువంటి విషయాలు, చాలా విషయాలు చెప్పాలని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది కేసీఆర్ గారి ఉద్యమాన్ని, కేసీఆర్ గారి యొక్క దీక్షని, కేసీఆర్ గారి తెగింపుని, కేసీఆర్ గారి రాజనీతిజ్ఞతని, కేసీఆర్ గారు ప్రదర్శించినటువంటి దాన్ని విఘ్నతని అపహాసం చేస్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, కొన్ని సందర్భంలో రక్తం మసులుతుంటుంది. ఆయన తెగింపు, ఆ తెగింపుతో లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు అని చెప్పడానికి అనేక విషయాలు, మా కడుపులో దాచుకున్నటువంటి విషయాలు అనేకం ఉన్నాయి.
అనేక విషయాలకు సాక్ష్యంగా నిలబడ్డటువంటి వాడిని నేను. రాష్ట్ర యోజన విభాగానికి 7 సంవత్సరాల అధ్యక్షుడిగా నేను కొనసాగినాను. ఆ సందర్భంలో ఒక్కటి కాదు, అనేక పాదయాత్రలు, 1000 కిలోమీటర్ల ప్రయాణాలు ఇవన్నీ జరిగినాయి. అయితే మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి మొట్టమొదటి కేసు అది. దాని ఇంపాక్ట్ ఏమిటి? దాంతో అందరికి తెలిసిపోయినటువంటిది, అరే ఎక్కడో బస్సులు పగలగొట్టిరట, పోలీసు వాళ్ళు కొద్దిగా హడావుడి చేయడంతో అప్పుడు నల్గొండ టౌన్ అంతా కూడా బంద్ కావడం జరిగింది. బంద్ అయిందా? నల్గొండ టౌన్ బంద్ అయిపోయింది. బంద్ అయింది, బంద్ విజయవంతమైందని తెల్లారి పత్రికల్లో కూడా వచ్చింది. 2001 నేను చెప్పేది నవంబర్ నెలలో. సో 2000 డిసెంబర్లో హైదరాబాద్ నగరంలో మరొక బంద్కు మేము పిలుపునిచ్చినాం. హైదరాబాద్ నగరంలో కేసీఆర్ గారు బంద్ను విజయవంతం చేయాలని, ఎందుకంటే నేను యోజన విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి సహజంగానే నాకు అప్పచెప్పాల్సిన పనులు నాకు అప్పచెప్పినారు. ఆయన ఉద్దేశం ఏంది, కార్యక్రమాలు అని అంటే ఒక మోటార్ సైకిల్ ర్యాలీ తీయాలి, తర్వాత అందరికీ బంద్లో పాల్గొనని చెప్పాలి. కానీ మా లైన్ అది కాదు, మా లైన్ భిన్నంగా ఉంటుండే. ఆ టైంలో అది హైదరాబాద్కు సంబంధించినటువంటి దాంట్లో అప్పుడు మొత్తం విద్యార్థులను ఇన్వాల్వ్ చేసిన నేను, మొత్తం పూర్తిగా విద్యార్థులనే. యాక్చువల్గా విద్యార్థుల ఇన్వాల్వ్మెంట్ కేసీఆర్ గారు వ్యతిరేకం. విద్యార్థులను ఇన్వాల్వ్ చేస్తే, ఎందుకంటే 69 బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు కొద్దిగా ఎమోషనల్గా ఉంటారు, మూమెంట్ పక్కదారిపోతుంది అనేది ఆయనకు బలమైన నమ్మకం. ఆయన విజయవంతం చేయాలి అంటే నేను ఎంచుకున్నటువంటి మార్గం అప్పుడు యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు, వాళ్ళు ఇప్పటికీ లైవ్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు మీకు విఠల్ అని మనకు రెగ్యులర్గా టీవీ చర్చల్లో కనిపిస్తుంటాడు. విఠల్ ఆంజనేయ గౌడ్ అని బీసీ కమిషన్ చైర్మన్ మెంబర్ ఆంజనేయ గౌడ్. షెగ్గం శంకర్ అని ఒకతను ఇప్పటికీ పోలీసు ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు. బండి రమేష్ అని ప్రెసిడెంట్ జిహెచ్ఎంసీలో డివిజనల్ మేనేజర్ గాను ఏదో జిఎం స్థాయిలో ఉన్నాడు బండి రమేష్. తర్వాత గోపాల్ రాథోడ్ అని గద్వాల పిల్లవాడు. వీళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని యూనివర్సిటీలో, తర్వాత ఆలకుంట హరి అని అతను కార్పొరేటర్గా వాళ్ళ మిసెస్ ఉండే, తర్వాత ఒక ఆయన యాదయ్య అని అప్పటికే కార్పొరేటర్. వీళ్ళందరితో సమావేశం పెట్టుకున్నాను నేను యూనివర్సిటీలో, ఆర్ట్స్ కాలేజ్ ముందు. అందరు కట్టారు, వీళ్ళందరితో సమావేశం పెట్టి, ఇప్పుడు నేను చెప్పిన కుసుమ జగదీష్ కూడా అందులో భాగస్వామి అయ్యాడు. దాంట్లో గుడాల భాస్కర్ అని మా పార్టీ నాయకుడు కూడా ఉంటాడు అందులో. మేము అందరం కలిసి సమావేశం పెట్టుకొని రేపు బంద్ కావాలి అంటే ఏంది, కేసీఆర్ గారి లైన్ ఏమో బంద్ కావాలంటే మన నాయకులందరూ ఇన్వాల్వ్ కావాలి, బస్సులు నడవకుండా చేయాలి, ఒక ర్యాలీలు చేయాలని వారు. మాదేమో డిఫరెంట్ లైన్, బంద్ కావాలంటే టెర్రరైజ్ కావాలి, బంద్ కావాలంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి భయం కల్పించాలి, సంస్థలు కూడా భయపడాలి, కాబట్టి ఏదో ఒకటి టెర్రరైజ్ చేయాలని. ఆ రోజు వీళ్లకు అప్పచెప్పినటువంటి బాధ్యత, నేను కూర్చొని చేసినటువంటి బాధ్యత ఏంటంటే, 2 విద్యాసంస్థలు ఉండే. విద్యాసంస్థల పేర్లే చెప్తున్నాను కానీ పేరు చెప్పకుండా విద్యాసంస్థలు. ఆ విద్యాసంస్థలు కార్పొరేట్ విద్యాసంస్థలు. మా టార్గెట్ ఏంటంటే కార్పొరేట్ విద్యాసంస్థలు అవి బంద్ అయితే బంద్ అయిపోతుంది, బస్సులు బంద్ అయితే బంద్ అయినట్టు. బంద్ అంటే ఏంటి, కార్పొరేట్ విద్యాసంస్థలు బంద్ కావాలి, బస్సులు బంద్ కావాలి. దీంతో మొత్తం అందరికి తెలిసిపోతుంది బంద్ అవుతుంది అనేది. ఆనాడు రాత్రి మేము చేసుకున్నటువంటి ప్లాను, ప్రొద్దునే పోవాలి, ఆ 2 కార్పొరేట్ విద్యాసంస్థలని తగలబెట్టేయాలి, బస్సులని బర్న్ చేయాలి, తగలబెట్టేయాలి, అప్పుడు మొత్తం హైదరాబాద్ బంద్ అవుతుంది అని నిర్ణయించుకొని ఇప్పుడు నేను చెప్పిన పేర్ల వాళ్ళందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేసినాం. నేను ఒక రకమైనటువంటి పని చెప్తే వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే ఇంకా విచిత్రంగా, ఎందుకంటే విద్యార్థులు కదా, కేసీఆర్ గారు కరెక్ట్గా వీళ్ళని ఊహించింది కాబట్టి ఆయన అంచనాని కరెక్ట్, అది వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తే దెబ్బతీస్తారనేది భయం ఆయనకున్నది. వాళ్ళు ఏం చేశారు, పెట్రోల్ బాంబులు తయారు చేసినారు. ఏకంగా పెట్రోల్ బాంబులే తయారు చేసినారు. పెట్రోల్ బాంబులు తయారు చేసిన రాత్రి మళ్ళీ 10:30-11 దాకా సమావేశం జరిగింది, అందరిని డిస్పర్స్ చేసినాను. నేను 12:30కు పోయేసరికి పెట్రోల్ బాంబులతో రెడీ ఉన్నారు. నాకు విషయం నాకు తెలియదు, నేను చెప్పింది కాదు నిజానికి. సరే, ఒకరు అప్పటికి ఇన్ఫర్మేషన్ లేదన్న అటువంటిది ఏం లేదు అన్నారు. పొద్దున కరెక్ట్గా 6 గంటల నుంచి 8:30 మధ్యలో దాదాపు ఒక 10-15 బస్సుల ధ్వంసం జరిగింది. 2 కాలేజీలను కూడా తగలబెట్టేసారు పెట్రోల్ బాంబులతో తగలబెట్టేసారు. తగలబెడుతున్నప్పుడు లిటరల్గా వాళ్ళు దొరికినారు, విద్యార్థులు దొరికినారు. నేను చెప్పినటువంటి గోపాల్ రాథోడు, రమేష్ అని ఒక ఆయన, వీళ్ళందరూ దొరికినారు. ఈ విఠల్ కూడా అందులోనే జైలుకు పోయినాడు. అప్పుడు ఆయన అప్పుడప్పుడు నేను జైలుకు పోయినా అని చెప్పి చెప్తుంటాడు కదా, ఇదే కేసు. అయితే ఆయన ప్రత్యక్షంగా అక్కడ దొరకలేదు కానీ ఆయన వాళ్ళందరినీ కూడా జైలుకు తీసుకుపోయినారు. జైలుకు తీసుకొని పోతే ఆనాడు విద్యార్థుల్లో ఒక విశ్వాసం నింపాలి అంటే, యూనివర్సిటీ పిల్లలు భయపడే పరిస్థితి ఉండకూడదని అప్పుడు నేను యోజన విభాగానికి అధ్యక్షుడిగా ఉండి వాళ్ళని బెయిల్ వచ్చినాడు, వాళ్ళని పెద్ద ఎత్తున ఊరేగింపుగా తీసుకొని యూనివర్సిటీకి తీసుకొని పోయాను. నేను
పటాకులతోటి పెద్ద ఎత్తున పటాకులు తీసుకొని 2001 డిసెంబర్ గ్లోరిఫై చేశారు మీరు. ఎస్ ఎన్ఆర్ఎస్హెచ్ అనే హాస్టల్ ముందల పెద్ద సమావేశం పెట్టి ఆ సమావేశంలో వీళ్ళందరితోటి ఉపన్యాసాలు వాళ్ళతోటే మేము తెలంగాణ ఉద్యమంలో జైలు పోయినాం, 69లో వాళ్ళు పోతే మేము ఇవాళ పోయినాం అని ప్రారంభమైనటువంటి ఉద్యమం. ఈ కష్టాలు నిజానికి తెలియక అపాస్యం చేస్తున్నటువంటి వాళ్ళు. సో ఇట్లా ప్రపంచానికి తెలియనటువంటి అనేక సంఘటనలు నిజానికి ఇవాళ రాష్ట్రం రాకపోతే, ఇంకా సమైక్య రాష్ట్రంలో ఉండినుంటే ఈ విషయాలు కూడా చెప్పేవాళ్ళం కాదు. ఈ విషయాలు మరుగున పడేటివి. ఈ విషయం చెప్తే ఎక్కడ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి జైలు వేస్తారో అనే భయం ఉండేది. ప్రపంచానికి చెప్పని అనేక విషయాలని దాచిపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపినాం. ఒక్క సంఘటన కాదు, 2 సంఘటనలు కాదు, అనేక సంఘటనలు ఇటువంటివి. ప్రత్యక్షంగా నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. కేసీఆర్ ఏమో ఒక ప్రశాంతంగా ఉండాలి, శాంతియుతం అన్నారు కదా, ఒకవైపు విధ్వంసం జరుగుతూ వచ్చింది. కేసీఆర్ మీకు మధ్య జరిగిన మీకు హెచ్చరికను ఘర్షణ ఉంటుంది కదా? మంచి ప్రశ్న. సరిగ్గా అది జరిగిపోయింది. నాకు అదంతా చేసిన తర్వాత పొద్దున్నే నేను ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో మా పార్టీ నాయకుడు జంగంరావు గౌడ్ అని ఉంటారు. ఆయన ఇప్పటికి ఉన్నారు, పెద్ద మనిషి, నాకు తెలిసి 90 ఏళ్ళు ఉంటాడు అనుకుంటా. ఆయన ఒక లాడ్జ్ ఉండే, అక్కడికి వచ్చి పడుకున్నాను నేను 7:30 ఆ ప్రాంతాన. నేను ఈ అమీర్ అహ్మద్ అని ఇద్దరం కలిసి పడుకున్నాం. కేసీఆర్ గారు పొద్దున్న 7:30-8 గంటలకు ఫోన్ చేసుకుని మొదలుపెట్టినారు. నేను పడుకున్న ఫోన్ చూసుకోలేదు. 7:30కు కేసీఆర్ గారి ఇంటి నెంబర్కి వెళ్ళి వస్తూ ఉంది ఫోన్. నాకు 23555798 7 నెంబర్. సెల్ ఫోన్ కాదు, ఇంటి నెంబర్, ల్యాండ్ నెంబర్. మీ సెల్ ఫోన్? నా సెల్ ఫోన్కి వస్తున్నది 23555798. నాకు గుర్తుంది. వారు ఫోన్ చేస్తున్నారు, నేను ఫోన్ ఎత్తినాను. ఎక్కడున్నావా అన్నారు కేసీఆర్ గారు నన్ను. సార్ ఇట్లా ఇదంతా చేసి బంధుకు సంబంధించిన కార్యక్రమం చేసుకొని తెల్లవారుజామున వచ్చి పడుకున్నావు అంటే, చాలా నీ చక్కదనం, చేయాల్సింది చేసినావును అని. ఏమైంది సార్ అన్న? ఆ పోలీస్ కమిషనర్ అప్పుడు భాస్కర్ రావు ప్రసాద్ రావు అని వాళ్ళు ఉంటుండే అన్నదమ్ములు, ఇద్దరు, కృష్ణారావు, ఇద్దరిట్లో ఎవరో ఒకరు కమిషనర్ ఉన్నారు. కమిషనర్ నాకే ఫోన్ చేసి, అప్పుడు కేసీఆర్ గారిని చంద్రశేఖర్ రావు అని అనేవాళ్ళు. కేసీఆర్ ఇంకా పేరు ప్రాచుర్యంలోకి రాలేదు. వాళ్ళు ఫోన్ చేసి అన్నారట, ఏమండి చంద్రశేఖరరావు గారు, మీరు ఏంది తెలంగాణ ఉద్యమము, హింస లేని తెలంగాణ ఉద్యమం, రక్తపాతం లేని తెలంగాణ తీసుకొస్తున్నారు, మీరేందండి బంధు పేరు మీద మొత్తం విధ్వంసం సృష్టిస్తున్నారు అని ఫోన్ చేసినట. ఇట్లా అంటుండు తమ్మి ఆయన అన్న. మరి ఏంటి సార్ అంటే, నువ్వు ఏం చేస్తావు తెలియదు, నీ డ్రెస్ మార్చుకో, నీ బట్టలు మార్చుకొని, నీ కారు కూడా మార్చుకొని, నీ కోసం పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, నువ్వు అర్జెంటుగా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసి అన్నారు. నేను ఇంటికి వెళ్ళిపోయినాను. నందీనగర్లో వారి ఇల్లు. మీరు అమీర్ అహ్మద్ కారు, ఇంకా ఆయన కార్ నెంబర్, నాకేమో ఎస్టీమ్ కారు ఉండే, అప్పుడు ఎస్టీమ్ అనే ఒక కారు ఉండే, జిప్సీ ఉండే, నాకు ఎస్టీమ్ ఉండే అప్పటికే. ఓకే. అమీర్ అహ్మద్ కారు 5252 ఇప్పటికి బాగా గుర్తుంది కార్ నెంబరు. 52 AP 11 ఏదో 5252 మారుతి కారు. ఆ కారు తీసుకొని ఆయన తీసుకొని నేను సార్ దగ్గరికి వెళ్ళాను. పోయేసరికి కేసీఆర్ గారు హాల్లో ఉన్నారు, పొద్దున్నే పేపర్ చదువుతున్నారు. నన్ను పేపర్ చదువుకుంటే ఇట్లా చూసి, బలి పని చేసినావు కదనే, అంత పోరగాళ్ళని ఒక దెబ్బ కొట్టంగానే విషయం చెప్పి పోరగాళ్ళని పెట్టినావు అని అన్నారు. అయితే అందులో ఒక దెబ్బ కొట్టంగానే ఎవరు చేయమన్నారు అంటే, టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ కర్ణి ప్రభాకర్ చేయమన్నాడు, అందుకే చేసినామని చెప్పారట వీళ్ళు. ఇట్లా పెట్టినావు, సరే ఇక అయితే అయింది, అసలు ఇది చేయాల్సింది కాదు, తప్పు చేసారు మీరు, మనం బంద్ చేయాల్సిన పద్ధతి ఇది కాదు కదా అని చెప్పేసి అని, ఇక నువ్వు ఎటుపోకు, నీకోసం పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు, ఇంటికాడనే ఉండు అని చెప్తే 3 days వారింట్లోనే ఉన్నాను. సో ఆయన ఎన్నడూ కూడా ఈ హింసని ప్రేరేపించినటువంటి వ్యక్తి కాదు. ఇంటికానే ఉన్నాడా? నందినగర్ ఇంట్లో ఆ 3 days ఇంటి దగ్గర ఉన్నాను. సరే, ఆ తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసినారు కాబట్టి వాళ్ళనే మెయిన్ అక్యూజ్డ్గా పెట్టినారు, నన్ను అందులో పెట్టలేదు. ఆ తర్వాత 4 రోజులకు 5 రోజులకు, 5 రోజులు కాదు, వీక్ డేస్ ఉన్నట్టున్నారు వాళ్ళు జైల్లో. జైలు నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి, బహుశా అది తెలంగాణ ఉద్యమంలో 2వ అరెస్ట్. నల్గొండ అరెస్ట్ మీది, బస్సు ధ్వంసం. 2వ అరెస్ట్ ఇది. 2వ అరెస్ట్ వాళ్ళది. మొదటి అరెస్ట్ ఏమో మీది. దాదాపు మాది 2008-7 వరకు మా కేసులు నడిచినాయి. 2001 నుండి 2007-8 వరకు మేము రెగ్యులర్గా ఎలువేటి వెంకటేశ్వర రెడ్డి, అమీర్ అహ్మద్, కుస్మ జగదీష్, నేను రెగ్యులర్గా కోర్టుకు పోయించేవాళ్ళం. 2009-8లో కొట్టేసినారు. కానీ ఇక్కడ 2 విషయాలు. కొత్తకోటలో బస్సుల దగ్ధం జరిగింది సాయంత్రం పూట. వాస్తవానికి కొత్తకోటలో తెలంగాణ వాదం అనేది అప్పటికి లేదు, ఏ మాట కామాట. అప్పుడు 69లో ఉన్నదేమో కానీ అది లేదు. అది అసలు ఎట్లా జరిగింది అది? సరిగ్గా మీరు చెప్పినట్టుగా ఆ సంఘటన కూడా మేమే కారణం, నేను నా టీం. ఇదే టీమా మళ్ళీ? సేమ్ ఇది, అంటే ఈ టీం కాదు, వ్యక్తులు మారుతారు. ఇందులో ఒకరిద్దరే యాడ్ అవుతారు. ఇందులో మీరు చెప్పిన దాంట్లో వ్యక్తులు మాత్రం మారుతారు. కుస్మ జగదీష్ నాతో కంటిన్యూస్గా ఉంటాడు. అప్పుడు ఏం జరిగిందంటే,
ప్రొద్దున్నే అప్పుడు ఆర్డీఎస్ నీళ్ళ కోసం రావుల రవీంద్రనాథ్ రెడ్డి గారు అని ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఉన్నారు ఆయన, రావుల రవీంద్రనాథ్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే. ఆయన దీక్షలో కూర్చున్నాడు. ఎక్కడ మహబూబ్నగర్ దీక్షలో కూర్చున్నాడు. ఆయన దీక్షలో కూర్చున్నాడు. కేఎస్ రత్నం గారు ఆ పార్టీ జిల్లా మా పార్టీ జిల్లా ఇన్ఛార్జ్, నేను యూత్ ప్రెసిడెంట్. వారితో పాటే జిల్లా అంతా తిరిగి వచ్చినాను. ఈ ఎట్లా దీక్ష సక్సెస్ అయింది, మంచి చెడు అనే దాంట్లో ఉన్నాను. ఆ రాత్రి వచ్చి పొద్దున్న ఇప్పుడు 3:30, 4 ప్రాంతాన్ని పడుకోనున్నాను నేను. పొద్దున 5:36కు సేమ్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే మళ్ళీ ఫోన్ వస్తున్నది. ఫోన్ వస్తుంటే నేను ఫోన్ ఎత్తగానే ప్రభాకర్ అన్న నేను మాట్లాడుతున్నానంటే, ఎవరు అనంటే నేను హరీష్ని మాట్లాడుతున్నా అన్నారు. హరీష్ రావు గారు కేసీఆర్ గారితో ఉంటుండే, దాదాపుగా ఆయన ఉంటుండే. ఏంది అన్న అంటే, ఏం లేదు, ఆమె రవీంద్రనాథ్ రెడ్డి గారి వైఫ్ పారిజాతం డాక్టర్, నాకు పేరు కూడా తెలియదు, ఆయన చెప్పింది మొదటిసారి విన్నా నేను. పారిజాతం గారు వచ్చి బాధపడుతుండ్రు, ఇంటి ముందర ఆమె ఏడుసెంత పనిచేస్తున్నది, మా భర్త చనిపోయినాక మీరు చూస్తారా ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఏడుస్తున్నది అన్నాడు. మరి ఏం చేద్దామని అంటే, సార్కి ఇష్టం ఉండదు కానీ నేను చెప్తున్నా నీకు, నేను సార్కి ఇష్టం ఉండదు, సార్ కూడా తెలియనియద్దు ఇది, సార్కు చెప్తే కూడా కోపానికి వస్తాడు, ఇక మరి తప్పదు మనకు. సాయంకాలం అప్పుడు జెమినీ న్యూస్ ఉండే, మీకు బాగా గుర్తుండాలి, జెమినీ న్యూస్లో వార్త రావాలి అన్నాడు. అంటే ఏం వార్త రావాలంటే, ఏం వార్త రావాలని నీకు తెలుసు కదా అన్నాడు. జెమినీ న్యూస్లో వార్త రావాలి, ఆ జిల్లాలో ఏం రావాలో మీకు తెలుసు, ఏం వార్త రావాలో నీకు తెలుసు కదా. సాయంకాలం 7:30 ఉంటుండే, తర్వాత 9:30 కూడా ఉంటుండే, 7:30 ఉంటుండే, 9:30 ఉంటుండే. అయితే 7:30 వార్తల్లో రావాలన్నాడు ఆయన, నాకు చెప్పింది హరీష్ రావు గారు. సరే నేను ఏం చేసినాను, ఇప్పుడు ఇదే చెప్పినటువంటి జగదీష్ కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకొని ఈ నుంచి మళ్ళీ 6:30కు బయలుదేరినా. ప్రొద్దున్నే రెడీ అయిపోయి 2 కార్లలో బయలుదేరినాం. మధ్యలోకి పోయేలోపు ఒక మిత్రుడు పాపం చనిపోయాడు, ఆయన పేరెందుకు ఇప్పుడు కానీ చనిపోయాడు, ఆయన లేడు. ఆయన అన్నాడు, ఏంది ఈ కార్యక్రమాలు చేయడానికి నేనేడొస్తా అని చెప్పేసి జడ్చర్ల కాడ దిగి వెళ్ళొచ్చేసిండు పాపం. ఆయన భయపడ్డాడు, ఈ విధ్వంసం ఏంది, బస్సులు కాలబెట్టుడు ఇదంతా ఏంది అని చెప్పేసి ఆయన రిటర్న్ వచ్చేసి సున్నిత మనస్కుడు ఉన్నట్టు కొద్దిగా భయపడ్డాడు ఆయన. మిగతా వాళ్ళందరూ కూడా నాతో పాటు వచ్చినారు. అందులో ఇప్పుడు ఇబ్రాహీంపట్నంకి సంబంధించిన వేణు అని ఇప్పుడు లేడు, పార్టీలో లేడు అతను, జేపీ శ్రీనివాస్ అని ఒక ఆయన ఉంటాడు. ఇట్లా కొంతమంది అందరం కలిసి వెళ్ళి 7:30 బస్సుకు మాకు ఛాన్స్ లేదు, అప్పటికి మాకు రెక్కి చేసుకుంటున్నాం. ఎక్కడన్నా చూస్తే అంత జనాల్లో బస్సులు కాలబెట్టాలంటే అప్పుడు జనం ఉంటారు. ఇంకోటి ఏంటంటే నాకున్న భయం ఒకటి బాగా ఉంటుండే బుచ్చన్న, 94 అనుకుంటా, 93లోనో 92లో కాకతీయ ఎక్స్ప్రెస్ కాలబడ్డది, మీకు గుర్తుంది అనుకుంటా. కాకతీయ ఎక్స్ప్రెస్ కాలబడ్డప్పుడు అందులో చాలామంది ప్రయాణికులు చనిపోయారు. ఆనాడేమో పీపుల్స్ వార్ చేసిందని ఒకవైపు, లేదు ఆర్ఎస్ఎస్ వాళ్ళ, లేదు మతోన్మాదానికి సంబంధించినటువంటి ఏదో ఇష్యూ అని ఒక కాంట్రడిక్షన్ ఉండే. అది చివరికి పీపుల్స్ వార్ మీదనే పడ్డది. అందులో చాలామంది చనిపోయారు. అది ఎప్పుడు నాకు మైండ్లో ఉంటుంది, పబ్లిక్ చనిపోకూడదు. ఒక పని చేస్తున్నప్పుడు, మనం జనం కోసం పని చేస్తున్నప్పుడు జనమే చచ్చిపోతే ఎట్లుంటుంది అందులో అనే ఆ భయం నాకు ఎప్పుడూ ఉంటుండే. నేను ఇప్పుడు ఇంతకుముందు చేసినప్పటివి కావచ్చు, ఇవన్నీ కూడా ఒక మనిషి కూడా చిన్న గాయం జరగకుండా జరగాలని జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లా కొత్త కోటకు వెళ్ళి తిరిగినాం. ఎక్కడ చూసినా బస్సుల్లో ఫుల్ జనం ఉంటున్నారు. అది ఇక ఒక హరీష్ రావు గారు మాకు పెట్టినటువంటి టైం నాకు గుర్తొస్తుంది, 7:30 జెమినీ వార్తల్లో రావాలంటాడు. అప్పటికి సమయం దగ్గరికి వస్తుంది, ఇంకేమన్నా కావాలని చెప్పేసి చక్కగా కొత్తకోట బస్టాండ్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. కొత్తకోట బస్టాండ్ పక్కనే రావుల రవీంద్రనాథ్ రెడ్డి గారి హాస్పిటల్ ఉంటుంది. రవీంద్రనాథ్ రెడ్డి గారి హాస్పిటల్ అంటే వాళ్ళ భార్య నడిపిస్తారు. మేము బస్టాండ్లోకి పోయినాం, డీజిల్ పెట్రోల్ తీసుకొని పోయినాం. అక్కడ 2 పోలీసు వాళ్ళు ఉంటుండే, కానిస్టేబుల్. ఆ కానిస్టేబుల్ బస్టాండ్లో సైకిల్ మీద వచ్చిండ్రు, కాపలా కోసం వస్తారు. అప్పుడు కొద్దిగా పీపుల్స్ వారు బాగా ప్రభావం ఉండే. 2000, ఇది నేను చెప్పేది 3 అనుకుంటా, బహుశా 2003 అంతే, పాదయాత్రకు జరిగినటువంటి సందర్భంగా. అయితే ఆ పోలీసు వాళ్ళు ఉన్నారు, 2 బస్సుల్ని బస్టాండ్లో ఆగినరు. వేల మంది చూస్తుండగా మొదటకు ఒక రకమైనటువంటి టెర్రరైజ్ చేసి 2 బస్సుల్ని తగలబెడితే ఈ పోలీసు వాళ్ళు పీపుల్స్ వార్ వాళ్ళు అనుకొని సైకిల్ ఆడ వాడేసి ఒకటే పారిపోడు, వాళ్ళు పారిపోయారు అక్కడి నుంచి. మా లక్ష్యం ఏంది, ఒక రకమైనటువంటి ధ్వంసం జరుగుతుంది అని అంటే జనం దింపేసినాము, అందరం దింపేసినాం. అక్కడ జనం దింపిన తర్వాత బస్సుల చుట్టూ జనం ఉన్నారు. సాయంకాలం 7:30 చీకటి అయిపోయింది. 2 బస్సులు తగలబడుతుంటే ఫుల్ కొత్తకోట బస్ స్టాండ్ ఫుల్ అది ఉంటుంది. ఇక అక్కడి నుంచి వెళ్ళి పోలీసు వాళ్ళు పారిపోయిన తర్వాత నేను ఒక ఇండికా అండ్ సుమో 2 కార్లు ఉండి మాకు తీసుకొని మళ్ళీ ఎక్కడి నుంచి రిట్రీట్ కావాలనేది కూడా మేము ముందే ప్లాన్ చేసుకున్నాం, రెక్కీ చేసుకున్నాం.
చేసుకొని అన్ని గ్రామాలు తిరుక్కుంటూ చిన్న చింతకుంట ఆ ప్రాంతం నుంచి పోయి మహబూబ్నగర్ చేరుకున్నాం తెల్లవారుజామున 3:30 ఆ ప్రాంతం 4 గంటలకు మేము దీక్షకు చేరుకున్నాం రవీంద్రనాథ్ రెడ్డి గారి దీక్ష ప్లేస్కి. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి 4:30కు దీక్షని ఎత్తేసిండ్రు. అంటే మా నాయకుడిని కాపాడుకోవాలంటే ఏం చేస్తాం? సరే, నిజానికి జమిని వార్తలు వచ్చిందా లేదా? 9:30 జమిని వార్తలు వచ్చింది ఎగ్జాక్ట్లీ. అంటే జమిని అది దాన్ని కొనసాగింపే ఎత్తేయడం అన్నట్టు. సో అట్లా మీరు చెప్పినటువంటి కొత్తకోట మీకు బాగా గుర్తున్నట్టు మీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి నేను వార్త వేసిన అదే. అచ్చా, మీరు ఏదో పత్రికలు ఉన్నారు అప్పుడు ప్రజాశక్తి పేపర్లో పనిచేస్తున్నాను. ప్రజాశక్తి పేపర్లో రిపోర్టర్తో మాట్లాడినాం. ఇట్లా అయిందంటే వెంటనే అప్పుడు బస్సులు లేవు, బస్సులు కదా, ఇవన్నీ లేవు. అయితే ఏం జరిగిందంటే, అంటే కొన్ని సందర్భాల్లో ఎవరో చేస్తే ఇంకోరి మీద పడుతుంది పాపం. అప్పుడు ఏమైంది, మేమని పోలీసు వాళ్ళు అనుకోలేదు. రవీంద్రనాథ్ రెడ్డి గారు దీక్ష చేస్తున్నారు కాబట్టి వారి శిష్యులు ఎవరన్నా చేసిండ్రు అనే ఉద్దేశంతో వారి శిష్యులు దగ్గర శిష్యులు అయినటువంటి, నాకు బాగా గుర్తున్నది, తెల్లారి నేను పేపర్లో చూసినాను, పత్రికల్లో రాసినారు, పేరు వచ్చింది, ఎవరి మీద కేసులు పెట్టినరో. మన గణపురం అని ఒక మండలం ఉంటుంది, కిలాగన్పూర్. ఆ మండల పార్టీ జనరల్ జెడ్పీటీసీ ఎంపీపీ ఉండే రవి అని ఒక ఆయన ఉంటుండే. ఆయన మీద ప్రధాన నిందితుడిగా చేర్చిరు పాపం. ఆయనని చేసిందేమో మేము. తర్వాత అనుకున్నాం, అరే పాపం చూడ అంటే మళ్ళీ అనిపించింది తప్పదు. కొన్నిసార్లు సమాజహితమో లేకపోతే నాయకుని కాపాడుకునే సందర్భంలో కొన్ని ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే వాళ్ళు అనుకుంది ఏంటంటే, ఆయనకు సన్నిహితులు ఆయన శిష్యులే చేస్తారు తప్ప హైదరాబాద్కి వెళ్ళి వచ్చి కర్ణప్రభాకర్ టీం చేస్తుందని ఎందుకు అనుకుంటారు? సో అట్లా 2001 నుండి 2009 వరకు ఇంకా చాలా జరిగినాయి. సో అటువంటి దాంట్లో ప్రతి దాంట్లో కూడా అయితే ఇది కేసీఆర్ గారికి ఇష్టం ఉండేది కాదు. ఇంకొక సంఘటన చెప్తాను మీకు. సరిగ్గా అదే టైంలో, సరిగ్గా ఇప్పుడు నేను చెప్పే టైంలోనే 2003లో సుదర్శన్ రెడ్డి గారని జెడ్పీటీసీ, భూదాన్ పోచంపల్లి జెడ్పీటీసీ, ఎడమకాలువ నీళ్ళ కోసం పోరాటం జరుగుతూ ఉంది. ఎడమకాలువ నీళ్ళ కోసం అప్పుడు ప్రభుత్వం ఏమో మమ్మల్ని చాలా చిన్నగా చూస్తుంది. టీఆర్ఎస్ ఏంది, అసలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ మంది ఎంత, వీళ్ళ కథ ఎంత అని. సో ఆయన దీక్ష ఒకవైపు నల్గొండలో కొనసాగుతున్నది. దీక్ష ముందుకు పోతుంది. 7వ రోజుకి వచ్చింది. ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఎట్లయితే రవీంద్రనాథ్ రెడ్డి గారి దీక్షను పట్టించుకోలేదో ఇట్లనే. అయితే దానికంటే ఇప్పుడు కొత్తకోట కంటే ముందు నీ సంఘటన నేను చెప్పే సంఘటన జరుగుతుంటే ఓ రోజు మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మొన్నటిదాకున్న మంత్రి జగదీష్ రెడ్డి గారు, నేను, తర్వాత మాకు కొంత ఇక సరే జిల్లా అనుకున్నప్పుడు జిల్లాలో కొద్దిగా భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి కొంతమంది నాయకులేమో వ్యతిరేకిస్తే మేము చాలా సీరియస్ తీసుకొని ఒక మహిళల చేత ఒక ధర్నా పెడదామని చెప్పేసి ప్లాన్ చేసినాం, మహిళల చేత. అయితే అంతకంటే ముందు కలెక్టర్ ఆఫీస్ ముందర ఒక ధర్నా అని చెప్పేసి జెంట్స్తో పెడితే అంతగలితో 50 మంది లేరు. పోలీసు వాళ్ళు 20 మంది వచ్చి 50 మందిని తీసుకొని పోయారు. మేము మహిళలతో ధర్నా అనుకుంటే వాళ్ళు ఎంతమంది వస్తారు పోలీసు వాళ్ళు? మహిళలు అసలు జెంట్సే లేరు ఈ పార్టీకి, మహిళలు ఎక్కడ అని చెప్పేసి మమ్మల్ని తక్కువ అంచనా వేసిండ్రు. మేము 3000 మందిని జమ చేసినాం. 3000 మంది. మీకు పెద్ద పార్టీ అప్పుడు పెద్ద ఉనికి లేదు, పార్టీ లేదు. 3000 మందిని గ్రామాల్లోకి వెళ్ళి, అది మీరు ఆశ్చర్యపోతారు, పెద్ద సెన్సేషనల్ అది అన్నాడు. ఎందుకు సెన్సేషనల్ చెప్తాను మీకు నేను. అయితే నార్కట్పల్లి అనే ప్రాంతం ఉంటుంది, చౌటుపల్లి దాటగానే చిట్యాల దాటి నార్కట్పల్లి. ఇప్పుడు ఉన్న బైపాస్ లేదు దానికి. బస్ స్టాండ్ ముందర కొద్దిగా బాటిల్ నెక్ రోడ్డు ఉంటుంది, చాలా దగ్గరకు ఉంటుంది, ఇరుకు రోడ్డు. అది గ్రామ పంచాయతీ ముందు అనమాట. గ్రామ పంచాయతీ బస్ స్టాండ్ పక్కే ఉంటుంది. ముందే రెక్కి వేసుకున్నాం మేము. రెక్కి వేసుకొని ఏడ చేస్తే కరెక్ట్గా ఉంటుంది, తక్కువ వస్తే కూడా పర్వాలేదని. తీరా చూస్తే జిల్లా మొత్తం నలుమూలకి వెళ్ళి ఆలేరు, మునుగోడు, నల్గొండ, దేవరకొండ ఆ ప్రాంతాలకు వెళ్ళి మహిళలు. అయితే పోలీసు వాళ్ళు ఏమనుకున్నారంటే, వీళ్లకు జెంట్స్కే మంది లేరు, మహిళలు ఏడొస్తారు అనుకొని కరెక్ట్గా 5 మహిళలు పోలీసులు పెట్టారు. వాళ్ళు ఓన్లీ 5. మా మంది చూస్తే 3000 మంది వచ్చినారు. సరిగ్గా చేసినాం ఆనాడు. మాకు అప్పటికి మా సునీత అని ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు కూడా అందులో ఉన్నారు. ఆ రోజు ఏమైంది, 11 గంటలకు మేము ఒకవైపు నేనేమో అమ్మనబోల్ రోడ్ దగ్గర, జగదీష్ రెడ్డి గారేమో అమ్మనబోల్ రోడ్ దగ్గర ఉంటుండే, నేనేమో ఇటువైపు చిట్యాల రోడ్డు పెట్రోల్ బంక్ దగ్గర ఇక్కడ జమ చేసుకొని ఇద్దరం ఒకేసారి అనుకొని బాటిల్ లెక్కున్నటువంటి ప్లేస్లో కూర్చోబెట్టాలి. 2,500-3,000 మంది వచ్చి ఒకేసారి కూర్చున్నారు. పోలీసు వాళ్ళు ఆశ్చర్యపోయినారు, అర్థం కాలేదు. వాళ్ళు ఫోర్స్ తెప్పించుకునేసరికి 2 అవర్స్ పట్టింది. 11కు కూర్చున్నాం మేము, 1:32 పోలీసు వాళ్ళందరూ చేరినారు. ఇంకా విచిత్రం ఏంటంటే, మమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేసి టీవీలో అప్పుడు ఒక విస్సా అనే ఒక ఛానల్ మాత్రం ఉండే, ఇంకా ఎవరు రాలే. ఈటీవీ 2 ఇదంతా ఈటీవీ ఉండే అప్పుడు. వీళ్ళందరూ ఏంటంటే అసలు వీళ్ళకి మనుషులే లేరు, ఎవడొస్తాడు అనుకుని రాలే. ఒక విస్సా ఛానల్ మాత్రం వచ్చిన్నది. మొత్తం అది ఆగిపోయింది. దాదాపు 11 o'clock నుంచి 3:30 వరకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది.
అసలు హైవే మీద 4 గంటల పాటు ట్రాఫిక్ ఆగడం అనేది మామూలు విషయం కాదు. ఎక్కడికో నకరికల్ దాకా అక్కడ ఇక్కడ చౌటుపల్లి దాకా ఆల్టర్నేటివ్ రోడ్లు లేవు. సరిగ్గా 3:30 ఆ ప్రాంతాన పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం మొదలుపెట్టినారు. మా పక్కనే కంకర రాళ్ళు, పెద్ద కంకర కుప్పలు, పెద్దవి. ఆ రోడ్డు వేయడానికి కంకర కుప్పలు ఉండే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మహిళలందరూ మధ్యలో కూర్చుంటే మేము చుట్టూ జెంట్స్ ఉంటే మా మీద మమ్మల్ని కొట్టడం మొదలుపెట్టినారు. మేము మా జిల్లా యూత్ వింగ్ సంబంధించినటువంటి నాగార్జునచారి ఉండే, ఆయన ఒకవైపు నేను ఒకవైపు టీమ్గా విడిపోయి దాదాపు ఆ రోజు ధ్వంసం 150 ఆంధ్రాకు సంబంధించినటువంటి బస్సులు, లారీలు, కార్లు 150 ధ్వంసం జరిగింది. అతియోశక్తి అనిపిస్తుంది చెప్తే. 150 వాహనాలు మా నల్గొండ జిల్లాలో ప్రతి నాయకుడికి తెలుసు. ఎవరికి గాయాలు కాలే, గాయాలు అయ్యేటో వీళ్ళ మా నాయకులకు ఆయన ఏమైందంటే ప్రయాణికులకు గాయాలు జరగలేదు. మరి ఏం జరిగిందో మాకు తెలీదు. అంత పెద్దది ఒక యుద్ధంలాగా జరుగుతుంటే ఎవరికి గాయమైందో మాకు తెలీదు. మీకు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే అందులో దాదాపు మా నాయకులు ఒక ఆయన ఇన్స్పెక్టర్ సుధాకర్ అని ఇప్పటికీ ఉన్నాడు అనుకుంటే, బహుశా ఆయన రిటైర్డ్ అయ్యేమో. ఆయన ఇన్స్పెక్టర్ ఉండే, ఆయన తలకాయ ఇట్లా పగిలిపోయింది పాపం. ఆయన తలకాయ పగిలిపోయింది. పగిలిపోతే అప్పటికి ఇంకా వాళ్ళు కూడా ఏం చేయగలుగుతారు. మా బొర్రా సుధాకర్ అని పార్టీ నాయకుడు, ఆయనని విచక్షణారహితంగా కొట్టిండ్రు. అసలు ఇంక మా నాయకత్వాన్ని మొత్తం కొట్టేశారు. అప్పుడే కరెక్ట్గా అక్కడికి చేరుకున్నటువంటి మందాడి సత్యనారాయణ రెడ్డి గారు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, కూతురు లక్ష్మారెడ్డి, భీమిడి యాదిరెడ్డి, జగదీష్ రెడ్డి, తర్వాత మహిళలు సునీత, తర్వాత కూతురు లక్ష్మారెడ్డి గారి సతీమణి, వీళ్ళందరినీ తీసుకొని జైల్లో వేసినారు. వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో వేసినారు. 3:30 నుంచి వెళ్ళి దాదాపు 5 గంటల వరకు విధ్వంసం జరిగింది. సరిగ్గా ఆ టైంలో, అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కష్టం ఎట్లా పడ్డాం తెలంగాణ కోసమని. ఆ రోజు కేసీఆర్ గారికి విషయం తెలిసింది. అప్పుడు ఇంత స్పీడ్గా లేదు, ఈ ఫేస్బుక్ లేవు, సోషల్ మీడియా లేదు. కేసీఆర్ గారికి విషయం తెలిసి ఎవరు చేస్తుండ్రు అని జగదీష్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఫోన్ చేసిండ్రు. ఇదంతా ఏంటంటే కర్ణప్రభాకర్ చేస్తుండే. ఇదంతా జరిగితే ఫోన్ ఇయ్యానంటే ఆయన మొదటిసారి చెప్తున్నాను నేను, జగదీష్ రెడ్డి గారు నా చౌకాడికి ఫోన్ తీసుకొచ్చి పెడితే కేసీఆర్ గారు వారిస్తారు, నన్ను తిడతారు అని చెప్పేసి ఫోన్ మాట్లాడుకుంటే పక్కకు పెట్టేసిన. మా నాయకుడు అంటే మాకు అమితమైన గౌరవం, కానీ ఇదంతా మాకు మా నాయకులు ఇంత గాయాలై ఉన్నాయి ఎట్లు ఊకుంటా అని చెప్పేసి ఫోన్ పక్కన పెట్టేసి దాదాపుగా 1 గంటన్నర పాటు జరిగింది. అది అయిపోయిన తర్వాత సేమ్ అలంపూర్ మన కొత్తకోట లాంటిదే మాకు మనసంతా గాయం ఉంది. చెప్తాను దానికి ఏమైంది అని అంటే, దాదాపు మహిళలు, ఈ ధర్నాలో పాల్గొన్న మహిళలు 75 నుండి 90 మంది గాయపడ్డారు. మహిళలు పాపం, ఆ బాధ మాకున్నది. ఒక అమ్మాయి అయితే చెప్తే బాధ కలుగుతుంది, బ్రెస్ట్ పగిలిపోయింది పాపం. పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బకు బ్రెస్ట్ పగిలిపోయింది పాపం. అంటే ఇవన్నీ కూడా ఎంత బాధ కలిగింది. ఇది ఆ బాధతో చూసి ఏం చేయాలో మాకు అర్థం కాక నేను ఇదే చెప్పిన కుసుమ జగదీష్, ప్రతి దాంట్లో ఉంటుండే పాపం. ఆయన చాలా మిలిటెంట్గా ఉండేవాడు. ఇద్దరం కలిసి ఆ రాత్రి మరొక సంఘటన చేయాలి, ఏదో ఒకటి, ఇంకా లాభం లేదు, ఇది ఇంత దుర్మార్గంగా చేసారు పోలీసు వాళ్ళని. ఒకవైపు మా నాయకత్వాన్ని తీసుకుపోయేమో జైలు వేసిండ్రు, ఇంకోవైపు మా వాళ్ళకి గాయాలైనాయి అని ఆ రాత్రి ఇద్దరం కలిసి అమ్మనబోలు అనే ఒక ఊరు నార్కట్పల్లికి దగ్గర ఉంటుంది. సరిగ్గా అప్పుడే రాత్రి 9 గంటలకేమో బస్సు వచ్చింది. బస్సు వచ్చి ఆగి ఉన్నది. ఆగి ఉంటే ఆ ఇద్దరు డ్రైవర్ని కండక్టర్ని దింపేసి ఆ బస్సుని కాలబెట్టేసినాం ఇద్దరం కలిసి. తెల్లారి పేపర్లు ఏంటంటే పీపుల్స్ వార్చే మరో ఘాతుకం అని వచ్చింది. వాళ్ళ అకౌంట్లో పడ్డది. పీపుల్స్ వార్చే మరో ఘాతుకం అని బస్సు. నాకు తెలిసి ఇప్పటివరకు అది పెండింగ్. ఇప్పుడు మన వార్త ఒకవేళ బయటికి పోతే తెలుస్తుంది ఏంటంటే, మొదటిసారి నేను చెప్తున్నా కాబట్టి బయటికి పోతుంది ఏంటంటే, ఇంకా పోలీస్ రికార్డులలో అది పీపుల్స్ వార్ చేసినటువంటి ఘాతుకంగానే రికార్డులో ఉంటుంది. ఎందుకంటే మా మీద కేసులు కాలేదు. మేము చేసి చాలా దూరం నడుచుకుంటూ వచ్చి కారు తీసుకొని నడుచుకుంటూ వచ్చిరా చాలా దూరం, ఎందుకంటే తెలుస్తుంది మళ్ళీ జనాలు ఎంటబడతారు అనే ఉద్దేశంతో 1 కిలోమీటర్ దూరంలో కారు పెట్టేసి వెన్నెల రాత్రి బాగా గుర్తుంది నాకు. అయితే ఆ రోజు నేను చెప్తున్నటువంటి మిత్రుడు కుసుమ జగదీష్ ఆ బస్సులో డీజిల్ పోసి, అయితే డీజిల్ కంటే ముందు పెట్రోల్ ఎక్కువ పోసినాడు. పెట్రోల్ పోసి తగలబెట్టేసరికి ఒకేసారి బస్సు పేలిపోయింది. ఆ పేలిపోతే ఆ బస్సులో నుండి ఆయన దూకుతుంటే ఆయన కాలిపోతూ దూకినాడు పాపం. ఆయన కాలిపోతూ దూకినాడు. మేము ఆయన ఇద్దరం కలిసి ఆ కాలిపోయింది ఆ హడావుడిలో అర్థం కాలేదు, నడుచుకుంటూ చాలా దూరం, ఎందుకంటే ఉరుకుతే కూడా జనం గుర్తుపడతారని ఉడుచుకుంటూ అసఫ్నగర్ అని ఒక కాలువ ఉంటుంది అక్కడ ఆ ఏరియా వాళ్ళకి తెలుసు. అక్కడ మా వెహికల్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళి చక్కగా గుండ్రాంపల్లి అనే ఊరికి వచ్చి రాత్రి దాబాలో తిందామని, రాత్రి 11 ఆ ప్రాంతాన్ని తిందామని కారు ఆపితే వెనకకు చూసేసరికి పాపం మొత్తం కాలిపోయి ఉన్నది, శరీరం కాలిపోయినది ఆయనకి.
కుసుమ జగదీష్కి. ఇది 2003. సో ఇట్లా ఒక్కొక్కరు ఉద్యమంలో పనిచేసి ఉద్యమంలో త్యాగం చేసి తెగింపుతో మా ఇంటి కోసం చేయలేదు మేము త్యాగం, మా సొంత ఆస్తుల కోసం తెగింపు చేయలేదు. మేము చేసినటువంటి తెగింపు ఏంటంటే తెలంగాణ రావాలి. సరే ఇది తప్పనే తెలుసు మాకు. కేసీఆర్ గారు ఒదికు తిడుతూ ఉన్నారు. ఆయన ఫోన్లో నాకు వినపడుతున్నది, ప్రభాకర్ నేను సీరియస్ చెప్తున్నా, మూమెంట్ నువ్వు పక్కదారి పట్టిస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు కేసీఆర్ గారు అన్నటువంటి మాట. జగదీష్ రెడ్డి నా మీద చాలా సీరియస్, సార్ మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడతలేవేంది అని మొట్టమొదటిసారి. ఎందుకంటే మా నాయకుడు ఆజ్ఞలు ఎప్పుడు మేము అధికారమైనటువంటి వాళ్ళం, కానీ లేదు నేను మాట్లాడితే ఎక్కడ ఆగుతానో నేను అని, ఆయనతో ఫోన్లో మాట్లాడితే వినాల్సి వస్తుందని. సో అట్లా రాత్రి ఇది జరిగిన తర్వాత ఆ రాత్రి ప్రొద్దున్న ఏం చేసినాం, ఈ గాయపడ్డటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో సునీత గారు ప్రాంతం నుంచి అయినటువంటి వాళ్ళు దేవరకొండ ప్లస్ మునుగోడు, ఈ మా దగ్గర చౌటుపల్లి మండలంలో పీపల్పాడు, అల్లాపురం అని చుట్టుపక్కల తండాలు ఉంటాయి. ప్రతి ఇంటికి పోయి గాయపడ్డ ప్రతి ఇంటికి పోయి మేము మందులు పంచి వచ్చినాం, ప్రతి ఇంటికి పోయి. అప్పుడు మా పార్టీలో శోభారాణి మహిళా ప్రెసిడెంట్ ఉంటుండే, ఆవిడ కూడా మాతో ఉండే. సో అందరం కలిసిపోయి మందులు పంచి వచ్చినాం ఇంటింటికి పోయి. పాపం వాళ్ళు ఒక తలలు పగిలినాయి, బ్రస్టులు పగిలినాయి, చాలా భయంకరమైనటువంటి ఒక యుద్ధం. సో ఇటువంటివన్నీ కూడా మూమెంట్ని స్టరప్ చేయడం కోసం, మూమెంట్ అంటే తెలంగాణని ఇవాళ తెలంగాణ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, ఈ కష్టం తెలియనటువంటి వాళ్ళు అపహాస్యంగా మాట్లాడతారు. ఈ శ్రమ తెలియనటువంటి వాళ్ళు ఆనాడు మేము చేసిన పని ఎందుకు, నీళ్ళ కోసం కొట్లాడినాం, నీళ్లు పోతున్నాయి. తెలంగాణ వచ్చే కంటే ముందే నీళ్లు పోతూ ఉన్నాయి, నిధులు మరోవైపు పోతూ ఉన్నాయి. దాన్ని అయితే ఆపుకోవాలి కదా, తెలంగాణ వచ్చేనాడికి వస్తుంది, ఈ లోపు అయితే ఆపుకోవాలి కదా. మరి ఆపుకోవడంలో భాగంగా మా తెగింపు ఇది ఉంది కదా. ఇవన్నీ విషయాల్ని అపహాస్యం చేసేటువంటి నాయకులు అవపడుతున్నారు. కానీ మీకు ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది? తెగింపు ఈ తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది అంటే 2-3 రకాలుగా బుచ్చన్న. ఒకటి, సరే మా కుటుంబ నేపథ్యం విషయానికి వచ్చినప్పుడు కొద్దిగా మా అమ్మ వాళ్ళ అన్నలు అంతా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. ఇటు రంగారెడ్డి జిల్లాలో జాపాల ప్రాంతంలో మా అమ్మ సొంత అన్నలు ఉంటారు, అక్కడ వాళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయాలి. ఆ తర్వాత నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నా విద్యార్థి ఉద్యమాలు, నేను విద్యార్థి సంస్థల్లో పనిచేసినటువంటి సంస్థలు, కొద్దిగా ఎక్స్ట్రీమ్ సంస్థల్లో పనిచేసిన కాబట్టి కొద్దిగా ఇవన్నీ కొంత ఎమోషనల్గానే ఉండేవాడిని. సమాజం పట్ల కొద్దిగా అవగాహనతోటి అంటే ముందు నుంచి 92 నుంచి తెలంగాణ కావాలని తిరుగుతున్నటువంటి వాళ్ళం కదా. 99లో ఐలయ్య లాంటి వాళ్ళని కాల్చి చంపినటువంటి రాజ్యం హింస కళ్ళ ముందు కనిపిస్తుంటే కాశీ కోపం పెరిగింది కదా. తెలంగాణ రావట్లేదు, తెలంగాణ విడిపోకపోతే తెలంగాణ బ్రతుకులు బాగుపడవు అనేటువంటి కసి కడుపులో ఉంది కాబట్టి అందులో నాకు ఒక బాధ్యత కూడా, యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఏదో ఒకటి మన భాగస్వామ్యం ఉండాలి అనేటువంటి దాంతో ఈ తెగింపులు వచ్చినాయి. 2009 కొద్దాం మనం. 2009 డిసెంబర్లో ఆనాడు ఉన్న పరిస్థితి ఏమిటి? కేసీఆర్ ఆ రోజు జ్యూస్ తాగిండని కొందరు, తాగలేదని కొందరు, నానా రకాల చర్చలు ఉన్నాయి కదా. అసలు ఈ 9 రోజులు జరిగిన పరిణామం. సరే, మీరు అన్నట్టుగా జ్యూసు ఇవన్నిటికంటే ముందు 2009 ఎన్నికలకు పోయినాం మేము. 2009 ఎన్నికల్లో దురదృష్టం ఏంటంటే ప్రజలు మాకు మంచి మ్యాండేట్ ఇవ్వలేదు, 10 సీట్లు గెలిపించినారు. కేసీఆర్ గారు ఆలోచన ఏంటంటే అప్పటికి 9 సంవత్సరాలు ఉద్యమాన్ని నడుపుతా ఉన్నాము, అనేక తెగింపులతోటి. వనరులు లేవు, తెగింపులు ఉన్నాయి, ప్రజల భాగస్వామ్యం తక్కున్నది. ప్రజల భాగస్వామ్యం అంటే కేవలం టీఆర్ఎస్ పార్టీకే పరిమితమైన భాగస్వామ్యమే తప్ప ప్రజలు పెద్ద ఎత్తున మాతో కలిసి వస్తున్నటువంటి సందర్భాలు లేవు, ఇండివిజువల్గా రాలేదు. 2004లో మేము పార్లమెంటరీ పద్ధతిలో ఎన్నికలకు పోవాలని ఆలోచన చేసి కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే 26 సీట్లు గెలిపించినారు. దాని నుంచి 10 మందిని చీల్చి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. మళ్ళీ 16 మంది రాజీనామాలు చేస్తే కేవలం 9 మందినే గెలిపించింది. ఇటువంటి చాలా అనేక రకాల ట్రౌమాని అనుభవించి, అనేక రకాల బాధను అనుభవించి ఉన్నటువంటి సందర్భంలో 2009లో మళ్ళీ ఓడగొట్టినారు, 10 సీట్లు ఇచ్చినారు. 10 సీట్లు ఇచ్చినటువంటి సందర్భంలో అసెంబ్లీలో రాజశేఖర్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి, ఆయన అన్నటువంటి మాట చాలా అవమానకరంగా, రాజేంద్ర తలెక్కడ పెట్టుకుంటావు, 10 మందే గెలిచిండ్రు అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు ఇవన్నీ కడుపులో అసలు అదైతున్నటువంటి సందర్భంలో అసలు ఈ పార్టీ మనమేమో ప్రజలు నమ్ముకొని ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉన్నాం, నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాం. మరోవైపు ఏమో రాజ్యం ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నది, మనల్ని గెలిచిన వాళ్ళని కూడా తీసుకుపోతూ ఉంది. ఏం చేద్దాము అనే ఒక బాధ, ఒక నిర్లిప్తత, ఒక నిస్సహాయ స్థితిలో కేసీఆర్ గారు ప్రజలే మనకు అండగా నిలబడినప్పుడు ఇక మనం చేసేది ఏముంది అని ఒకానొక సందర్భంలో బాధపడి పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసినారు. ఆయన పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసి అసలు ప్రజలకి ఇష్టం లేని తెలంగాణ మనకెందుకు అందరు కలిసి ఆనాడు ఎంత ఇంకా అవమానకరం అంటే
కేసీఆర్ గారిని ఒకవైపు తూలనాడుతూ ఒకవైపు చాలా ఎటకారంగా మాట్లాడుతున్న వాళ్ళు కొందరేమో మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఇష్టంగా కేసీఆర్ గారికి ఇష్టంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడాలు, అసలు ఒక రకమైనటువంటి వాతావరణం, చిన్న భిన్నం అసలు లేదు, పార్టీ లేనటువంటి పరిస్థితి. అప్పుడు కేసీఆర్ గారు ఇంటి మెట్లు ఎక్కేటి వాళ్ళం అంతా కలిపితే 15-20 మందివే. 15-20 మంది కంటే ఎక్కువ లేదు. అంటే కేసీఆర్ గారు ఇల్లు అంటేనే ఒక నిషేధిత ప్రాంతం లాగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో ఏమంటారు, సందట్లో సడేమిలాగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వాళ్ళు చూసినాం. అటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో 14F అని ఒకటి ఫ్రీ జోన్, అది 7th జోన్ కానీ ఫ్రీ జోన్గా అనిపించి అది 7th జోన్గా ఉండాలి అసలు, ఒక భాగం అది అంతే. అయితే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి అప్పుడు కేసీఆర్ గారు సిద్దిపేటలో ఒక సభ పెట్టి ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నా ప్రాణం ఉండగా నేను తెలంగాణ కోసం కొట్లాడుతుండగా నా కళ్ళ ముందే తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే, ఏ అన్యాయానికి వ్యతిరేకంగా అయితే నేను పనిచేస్తూ ఉన్నానో నా కళ్ళ ముందే జరుగుతుంటే నేను బతికేం లాభం, కాబట్టి ఇది నేను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు అని నేను ఆమరణ దీక్షకు పోతా అని చెప్పేసి 2009లో సిద్దిపేట సభలో ఆయన అనౌన్స్ చేసినాడు. అనౌన్స్ అయితే చేసిండు. నిజానికి బుచ్చన్న ఇది మేము చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. ఆయన ఆ సభలో అనౌన్స్ చేసింది నాకు తెలిసి కుటుంబ సభ్యులకు కూడా తెలియదు. అప్పటికే యాక్టివ్గా కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు వీళ్ళు. వారికి కూడా తెలీదు. ఆయన సభలో ఆయన మనసులో అనుకున్నటువంటి అనౌన్స్ చేసేసిండు. తెల్లారి మేము స్టార్ట్ చేసినాం. అంతా సభ జరిగే నాటికి ఈ ఉద్యోగ సంఘాల నాయకులని ఇన్వాల్వ్ చేస్తూ మేము సభ చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత రోజుగా ఎవ్రీడే మా కార్యక్రమం ఏంటంటే 2014 వరకు, 2001 నుండి 2014 వరకు పొద్దున ఎప్పుడో 7:30-8 ఆ ప్రాంతానికి కేసీఆర్ గారి ఇంటికి పోతాం. అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తాం, అక్కడే లంచ్ చేస్తాం, అక్కడే డిన్నర్ చేస్తాం. మా ఇంట్లో తక్కువ, జీవితంలో కేసీఆర్ గారి ఇంట్లోనే ఎక్కువ. అందుకే అప్పుడప్పుడు కేటీఆర్ గారు ఏదైనా సందర్భం వస్తే అంటుంటాడు, అన్న ఈ డైనింగ్ మీద మీరు ఎన్నిసార్లు తిని ఉంటారు అని అప్పుడప్పుడు అంటుంటాడు సందర్భం వచ్చినప్పుడు. ఎందుకంటే ఆయన 2006లో ప్రారంభంలో వచ్చినారు అంటే మీకున్న అనుబంధం ఇంటితో ఎటువంటిది అని అంటుంటారు. అట్లా ప్రొద్దున ప్రారంభం అవుతుండే మాది, రాత్రి దాకా 2014 వరకు. సో ఆ రోజు కూడా ఎప్పుడు ఈ తెల్లారిపోయి సార్ మరి ఎట్లా మీరు దీక్ష అంటేది అని అంటే మేమందరినీ మాకు ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు ఎక్సెప్ట్ కేసీఆర్ గారికి. అందరం అన్నటువంటి మాట, సార్ మీ శరీరం సహకరించదు, మీరు బక్కపలసగా ఉంటారు, మీరు ఇబ్బంది పడతారు, ఉన్న ఒక ఉద్యమ నాయకులు మేము పోగొట్టుకుంటే ఇబ్బంది అవుతుంది అని అంటే ఆయన అన్నటువంటి మాట ఒక 2-3 రోజుల తర్వాత విని ఒకటే మాట చెప్పినాడు, నన్ను అధైర్యపరచకండి, మీరు నన్ను చేతగానో చేయకండి, మీరు నా నిర్ణయం జరిగిపోయింది, నేను ప్రజల్లో అనౌన్స్ చేసి వచ్చిన, కానీ నా నిర్ణయం జరిగిపోయిన తర్వాత నేను దీక్షలో కూర్చుంటే ఏం చేద్దామో అది ప్రోగ్రామ్ చేసుకుందాం. ఇది ఎప్పుడు నవంబరు 29వ తేదీ నాడు దీక్ష కూర్చుంటే అక్టోబరు మొదటి వారం నుంచి నాకు తెలిసి సెప్టెంబర్లో సభ అయి ఉంటుంది, సిద్దిపేట సభ సెప్టెంబర్ ఎండింగ్లో. అక్టోబర్ నెలంతా కూడా మేము ఎక్సర్సైజ్ చేసినాం. నవంబరు 29 దీక్ష, నవంబరు 13-14 తారీఖులలో సిద్దిపేట మీటింగ్ అయింది. సారు ప్రకటన అక్కడ దీక్ష కూర్చుంటారని చెప్పడం ఉద్యోగుల గర్జనలో అక్టోబర్ అయి ఉంటుంది. లేదు, ఎందుకంటే మనం పాపన్నపేటలో 2009 నవంబరు 4వ తారీఖు నాడు ధర్నా అయింది. మీరు వచ్చారు అక్కడికి. పాపన్నపేటలో మనం కలుసుకున్నాం, మొట్టమొదటిసారి కలుసుకున్నాం. ఆ రోజు నైట్ మీరు ఫస్ట్ మీదో చిన్న కారు ఉండే, మారుతి కారు. అవును, దాని బ్యానర్ మేము భోజనానికి వెళ్తే అక్కడ హోటల్స్ లేవు, మీరే నాకు డబ్బులు ఇచ్చారు, 70 రూపాయలు ఇచ్చి. మీరు తినండి అంటే అప్పటికే మీ పట్ల నాకేంటంటే బహుశా అంటే ఈ సందర్భం మీరు గుర్తు చేస్తుండ్రు, కానీ మీరు ఢిల్లీలో పనిచేసేవాళ్ళు. ఢిల్లీలో పనిచేసేటప్పుడు నాకు పరిచయం. మీరు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు ఉద్యమాల సందర్భంగా మీరు 2004 నుండి 2007 వరకు కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి రెగ్యులర్గా వస్తుంటుంది. 2004 కంటే ముందు కూడా చిన్న రాష్ట్రాలకు సంబంధించిన సమావేశాలు జరుగుతుంటూ అప్పుడు మీరు పరిచయం నాకు అక్కడ. ఓకే. సో 2009 అంటే మీరు అనేది 2009 నవంబర్ 3-4 తారీఖుల్లో పాపన్నపేటలో ధర్నా జరిగింది. అది మామూలు వినతిపత్రం వేయడానికి వస్తే నాకు, రామలింగన్నకు, పద్మా మేడం వీళ్ళకు గొడవైంది, పెద్ద గొడవైంది. నన్ను కొట్టడానికి వచ్చారు వాళ్ళు. నేను దాని లైవ్ ఎక్స్పాండ్ చేసిన. ఆ తర్వాత అది 24 గంటలు 45 గంటల ధర్నాకు పోయింది. మీరు రాత్రి అక్కడ పడుకున్నాం, నైట్ అక్కడ పాపన్నపేట తహసీల్ ఆఫీస్ ముందు పడుకున్నాం. ఆ తర్వాత ఉద్యోగుల గర్జన అయితే
10-11 తేదీలు అట్లా అయిందేమో మరి. ఆ డేట్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు. కానీ నాకు సరే మీ డేట్ విషయంలో కొద్ది కన్ఫ్యూజన్ ఉన్నది. ఆ తర్వాత దీక్షకు కూర్చుందాం అన్నప్పుడు ఒక 20 days దాని మీద ఎక్సర్సైజ్ చేసినాం మేము, ఒక 20 రోజులు. ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఎకిల్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదు మూమెంట్తో సంబంధం లేనటువంటి వాళ్ళు, లేదు ఆ చర్చలో లేనటువంటి వాళ్ళు కూడా మేమే కేసీఆర్ గారిని ముందుకు నడిపినామని మాట్లాడుతున్నారు కొందరు. నాకైతే కొద్దిగా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొంతమంది చూస్తాం, కొంతమంది అక్కడక్కడ నేను చూస్తున్నాను. కానీ ఆ రోజు ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు స్వామి గౌడ్ గారు, దేవి ప్రసాద్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, విఠల్ గారు, వీళ్ళు నలుగురు, వీళ్ళతో పాటు జిల్లాల వారుగా వీళ్ళ ఎన్జిఓ సంఘాలని లీడ్ చేస్తున్నటువంటి ముఖ్య నాయకులు. మేము రోజు చేసే చర్చల ప్లేస్లు ఏంటివంటే మా పార్టీ నాయకులు వినోద్రావు గారు ఉంటారు. వినోద్రావు గారి సిస్టరు నీమ్స్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంటారు. వారిది పెంట్ హౌస్ ఉంటుంది. దాదాపు వారం రోజులు వాళ్ళ ఇంట్లోనే మా చర్చలు. ఆ తర్వాత వినోద్రావు గారి మామగారి ఇల్లు మార్తాండరావు గారి ఇల్లు ఎమ్మెల్యే కాలనీలో ఉంటుంది. అక్కడ దాదాపు వారం రోజుల పాటు అక్కడ చర్చలు మావి. లోటస్ పాండ్ అని ఒకటి ఉంటుంది, తర్వాత నందీనగర్. ఇట్లా ఈ 4 ప్లేస్లలో మేము, ఎందుకంటే అందరం ఒక 10-15 మందిమే కూర్చునే వాళ్ళం. అయితే ఆ కూర్చున్నప్పుడు జరిగేటువంటి చర్చలు ప్లేస్ అంటే ఒక రోజు ఒక ప్లేస్లో కూర్చుంటుండే, ఇంకొక రోజు ఒక ప్లేస్లో కూర్చుంటుండే. దానికి ఒక స్పెసిఫిక్గా కూడినటువంటిది ఏం రీజనింగ్ కాదు. మీరు నందీనగర్లో కూర్చోకుండా మేము సపరేట్, ఎందుకంటే నందీనగర్ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఇంట్లో అయితేనేమో డిస్టర్బెన్స్ ఉంటుంది, నాయకులు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారు. మనం దీక్ష తర్వాత చేయాల్సిన పనులన్నీ ప్రణాళిక చేసుకోవాలి కాబట్టి కొద్దిగా లోన్లీగా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది, పరిమితంగా అందరూ నాయకులు రాకుండా. దాంట్లో అంతా కలిపితే కూడా చూడండి, వినోద్రావు గారు, మత్స్వంచారి గారు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి గారు, విజయరామారావు, కన్నెబైన రాజయ్య యాదవ్, నేను, నాయన్ నరసింహారెడ్డి గారు, ఇట్లా ఒక 10-15 మంది ఉద్యోగ సంఘాలు మళ్ళీ ఉద్యోగ సంఘాలు కూడా వీళ్ళతో పాటు నేను చెప్పిన నలుగురు, వాళ్ళేమో ఇంతకుముందు చెప్పినాను కదా. అంటే వీళ్ళు కూడా అయితే ఎవ్రీడే సమావేశాలు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళని ఎంతవరకు పరిమితం చేసి మేము ఆ సమావేశాల్లో భాగస్వామ్యం చేసినామంటే, కేసీఆర్ గారు దీక్ష కూర్చున్న తర్వాత ఉద్యోగులుగా వాళ్ళు ఏం చేయాలి, ఆ పాత్ర వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేది. ఎస్, ఆ నలుగురు ఉద్యోగులుగా ఏం చేయాలనే దాంట్లో మాత్రం వాళ్ళు కంపల్సరీ, వాళ్ళ భాగస్వామ్యం లేకుండా చర్చ జరిగేది కాదు. కానీ పార్టీగా ఏం చేయాలనుకున్నప్పుడు చెప్పినటువంటి దాంట్లో ఈ 10-12 మందిలో మేము ఉండేవాళ్ళం. ఒక్కొక్క రోజు బుచ్చన్న ఆశ్చర్యపోతారు, తెల్లవారుజామున సూర్యుడు వస్తుంటే ఇంటికి పోయినటువంటి రోజులు ఉన్నాయి. అన్ని గంటలు ఎప్పుడో ప్రొద్దున 11 గంటలకు స్టార్ట్ అయిపోయి సూర్యుడు వస్తుంటే ఇంటికి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు. నేను అక్కడెక్కడో దిల్సుఖ్ నగర్లో ఉండేవాడిని, నేను ఎల్బీ నగర్ ఏరియాలో ఉండేవాడిని. ఆ టైంకు ఇంటికి వెళ్ళిపోతుంటే మేము తెల్లవారుజామున అది ఎగ్జాక్ట్లీ అక్కడికి ఏం మాట్లాడుతున్నా చర్చ కూడా వస్తుంది. అతియోశక్తి కూడా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, ఆనాడు బస్సులు బంద్ కావాలి దీక్ష తర్వాత అంటే ఏం జరగాలని 2 రోజులు చర్చ చేసేవారు కేసీఆర్ గారు. బస్సుల బంద్కు అంత చర్చ ఎందుకు, గంటలు అయిపోతుంది కదా అంటారు. కేసీఆర్ గారికి ఉన్నటువంటి అదే అటువంటిది, గొప్పతనమే అటువంటిది. ఒక ఫోన్ మీద చర్చ పెట్టామంటే ఒక 5 రోజులు ఈ ఫోన్ కోసం మొత్తం కంప్లీట్ దీన్ని ఆపరేషన్ చేసినాక ఈ ముచ్చట పక్క పెడతారు. ఆయన అసమగ్రమైన చర్చలు ఆయన చేయరు. ఒకనాడు నాకు బాగా గుర్తున్నది, దీక్ష స్టార్ట్ అయినాక రైళ్ళు ఆగిపోవాలి. రైళ్ళు ఆగాలంటే ఏం చేయాలి, దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్యలో లింకు దిగాలని మేము ప్లాన్ చేసుకున్నాం. అప్పుడు మర్చిపోతున్నాను, నేను అప్పుడు 7 తర్వాత యూత్ ప్రెసిడెంట్, ఇప్పుడు బొంతు రామ్మోహన్ మీకు సిటీ మేయర్ ఉండే కదా, ఆయన మా యూత్ ప్రెసిడెంట్ ఉండే, నేను పార్టీ జనరల్ సెక్రటరీ. అప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీకి వచ్చింది 8లో వచ్చిన నేను. 8లో నేను యూత్ వింగ్లోకి వెళ్ళి జనరల్ సెక్రటరీకి వచ్చిన. అతను కూడా ఉంటుండే. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ ట్రైన్ ఎట్లా ఆగాలి అంటే, ట్రైన్లు ఆపాలనేటువంటి చర్చనే 3 రోజులు సాగింది. నమ్ముతారా? ట్రైన్ 3 రోజులు మీ జిల్లాలో ఉన్నటువంటి కృష్ణ పైనుంచి వెళ్ళి ఒక ట్రైన్ ట్రాక్ పోతుంది. అక్కడెక్కడో బీదర్ ఆ ప్రాంతం నుంచి వెళ్ళి, గుల్బర్గ్ ఆ ప్రాంతం నుంచి వెళ్ళి తిరుపతి వైపు పోతుంటది, ఏది చెన్నై వైపు పోతుంటది. అది కృష్ణా నది ఆ ప్రాంతం నుంచి పోతుంది. ఆ మండలం పేరు కూడా నాకు గుర్తున్నది, అమరచింత ఉంది. కాదు రాయచూరు యువతల మండలం. ఆ మండలంలో భాగం కాదు, అదేమో లెఫ్ట్ సైడ్ ఉంటాయి. మద్దూరు కాదు. అయితే కాదండి, ఈ మెయిన్ రోడ్ మీద మన రాయచూరు కంటే ముందు ఉండేటువంటి మండలం అది. అయితే ఆ మండలానికి మల్దకల్ కాదు, మల్దకల్ రైట్కి అవుతుంది. అయితే మేము పర్సనల్గా నేను రామ్మోహన్ ఇద్దరం తెలంగాణ ఈ సార్ మాకు అప్పచెప్పిన తర్వాత ఈ
9 నాడేమో దీక్ష అవుతుంది, 27 నాడేమో కరీంనగర్కి వెళ్ళిపోతుంటాడు, 23, 24, 25 3 రోజులు మొత్తం రైల్వే ట్రాక్లో రెక్కి చేసుకొని వచ్చాను మేము ట్రెక్కి. అయితే అంతకంటే ముందు మాకు జరిగినటువంటి చర్చ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ట్రైన్ ఆగాలి, ట్రైన్ ఒకవేళ ఆగితే ఎంతసేపట్లో రెస్టోర్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు వచ్చిండ్రు అనుకోండి, ఆగిపోయాక వాళ్ళు వస్తారు, మళ్ళీ గంటల 2 గంటల్లో రెస్టోర్ కావద్దు, ఒక డే పట్టాలి వాళ్ళు రావడానికే. అటువంటి స్ట్రాటజిక్ పాయింట్లు మనం వెతకాలి అనే ఆలోచనతోటి వరంగల్ నుంచి ఎటు కరీంనగర్ దారి, వరంగల్ నుంచి ఏదైతే రామగుండం దారి ఉందో ఆడ బిజిగిరి షరీఫ్ అని ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది, బిజిగిరి షరీఫ్. ఇంకోటి మహిబాద్ మండలంలో గుండ్రాతి మడుగు అనే ఒక స్టేషన్ ఉంటుంది. ఇవన్నీ స్ట్రాటజిక్ పాయింట్లు, అంటే అవన్నీ అడవిలో ఉంటాయి. ఆడికి రైల్వే సిబ్బంది చేరుకోవడం కోసం కూడా 2-3 గంటలు పడుతుంది. సో అటువంటి ప్రాంతాల్లో మనం యాక్టివిటీ చేయాలి. ట్రైన్లను ఆపాలంటే ఎక్కడ కృష్ణ, ఎక్కడ బిజిగిరి షరీఫ్, ఎక్కడ గుండ్రాతి మడుగు అంటే మేము చేసినటువంటి ఎక్సర్సైజ్. చివరికి ట్రైన్ ఎట్లా అవుతుంది అని అనుకున్నప్పుడు ఒక్క మనిషికి ఇబ్బంది జరగవద్దు, ఎందుకంటే కాకతీయ ఎక్స్ప్రెస్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఒక మనిషికి ఇబ్బంది జరగవద్దు, జరగకుండా ట్రైన్ లాగాలి, ప్లస్ హ్యూమన్ లాస్ ఉండొద్దు. సెంట్రల్కు న్యూస్ పోవాలి ఏమని, ట్రైన్ ఎందుకు రాలేదు అనేది చర్చ పోద్ది కదా, చాలా టాప్ కదా అది. కాబట్టి అటువంటి స్ట్రాటజిక్ పాయింట్లలో ట్రైన్లు ఆపేటువంటి ప్రయత్నం చేస్తుంటుంది. ఆనాడుకి ఏమైంది బుచ్చన్న, మేము ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని ఎదుర్కొన్నాం 2008లో. 2008లో ఏమైంది, ల్యాంకో హిల్స్ దానికోసం వీడియో రికార్డింగ్ వచ్చింది. అప్పుడు ఏమైంది అంటే లగడపాటి రాజగోపాల్ గారు ప్రణబ్ ముఖర్జీ గారు వెంబడి నిజామాబాద్ పోతుంటే ఒక కార్యకర్త, మా కార్యకర్త పేరు చిన్నారెడ్డి, ఆయన పేరు చెన్నారెడ్డి, ఆయన లగడపాటి కారుకు అడ్డం పడితే ఆయన కాలు మించలిపోయింది. ఆ విషయం మేము పార్టీ ఆఫీస్లో ఉన్నాం, దాదాపు ఒక 200-300 మంది ఎందుకో ఏదో సమావేశంలో ఉన్నాం. ఆ విషయం మాకు తెలియగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆవేశంతో లగడపాటి ఆఫీసు మా ఆఫీస్ దగ్గరలోనే ఉంటుంది, దాడికి పోయినారు. వాళ్ళతో పాటు మేము కేసీఆర్ గారికి తెలియదు, అది కేసీఆర్ గారు పార్టీ ఆఫీస్లో ఉన్నారు, మేము కూడా వెళ్ళినాం. నేను, జగదీష్ రెడ్డి గారు, రామ్మోహన్, ప్రతి దాంట్లో మేము భాగస్వామ్యం. చక్కగా పోయినాం. పోయేసరికి అప్పటికే కార్యకర్తలు ల్యాంకో మీద దాడి చేస్తూ ఉన్నారు, అద్దాలు పగులుతున్నాయి. మేము కూడా భాగస్వామ్యం అయినాం, మేము కూడా అద్దాలు పగలు కొట్టినాం. వాస్తవానికి అది పక్కనే ఎన్టీవీ అని ఒక టీవీ ఛానల్ ఉంటుంది, పక్కనే ఉంటుంది, వాళ్ళు లైవ్లో చూపించినారు దాన్ని. కేసీఆర్ గారు మేము అక్కడ ఉండగానే మాకు ఫోన్ చేసినారు, నాకే చేసినారు, ప్రభాకర్ మీరు ఆల్రెడీ టీవీలో వస్తున్నారు, అర్థమైపోయింది, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అప్పుడు, ఆయన ఊరుకుంటోడు కాదు, ఇక మిమ్మల్ని 100% అరెస్ట్ చేస్తారు, కొద్ది రోజులు మీరు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి అన్నారు. మేమేం చేసినాం, మేము ముగ్గురము, ఇంకో 2 మిత్రులు, శ్రీనివాస్ రెడ్డి అని సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ ఉండే, బాలమల్లు అని ఐఐసి చైర్మన్ ఉండే మొన్నటిదాకా. అప్పుడు ఉద్యమంలో మాతో మేము 5గురం కలిసి అటెక్కడో తుంగభద్ర దిక్కు వెళ్ళిపోయినాం. పోతే పోలీసు వాళ్ళు ఫోన్లను ట్రాక్ చేసి ఎయిర్టెల్ ద్వారా కోఆర్డినేషన్ చేసుకొని రాత్రి 2 గంటలకు వచ్చి హోస్పేట్ అనే ఒక ప్లేస్లో, మేము తుంగభద్ర నదిని చూడడానికి పోతే ఎట్లాగో అండర్ గ్రౌండ్ పోతున్నాం కదా, ఎటో పోదాం పదా అని చెప్పేసి వెళ్ళినాం. ఫోన్లతో ట్రాక్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి 22 రోజులు జైల్లో వేసినారు మమ్మల్ని. అవునా? 22 days జైలు ఉన్నాం. దసరాలోనే జరిగింది, మాకు దీపావళిలోనే జరిగింది. మేము ముగ్గురం ఉన్నాం, నేను, జగదీష్ రెడ్డి గారు, రామ్మోహన్ గారు, ముగ్గురం కూడా జైల్లో 22 రోజులు ఉన్నాం. మాకు ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఉండి ఏం చేసినామంటే 2009లో జరిగేటువంటి దీక్ష సందర్భంగా జరగాల్సిన ఇవి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం, ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎప్పుడైతే దీక్షకు పోతాను సార్ అన్నారో, ఇక ఎట్లా దీక్ష పోతా అంటుండు, దీక్ష తర్వాత ఏం చేయాలనే దాంట్లో ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇట్లా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ 20 రోజుల పాటు దీక్ష అనంతరం జరగాల్సిన కార్యక్రమాల మీద మేము దృష్టి పెట్టిన తర్వాత 29 దీక్ష అయితే 27 నాడు కేసీఆర్ గారు సాయంకాలం 6 గంటలకు ఇంట్లో నుండి కరీంనగర్ బయలుదేరుతుంటారు. నాకు ఇంకా బాగా బాధ కలిగేటువంటి మాట, ఎప్పుడు జీవితకాలం గుర్తుండేటువంటి మాట. ఆయన ఈ 20 రోజులు మాతో చర్చ చేసుకున్న విషయాలన్నీ కూడా మాతో మాట్లాడుతూ ఆయన అన్న మాట ఏంటంటే, కారెక్కేటప్పుడు, ప్రభాకర్, జగదీష్, మీకు చాలా పనులు అప్పచెప్పినాను, మళ్ళీ మనం కలుస్తామో లేమో, ఆయన అన్నటువంటి మాట, మళ్ళీ మనం కలుస్తామో లేమో, కానీ మీకు అప్పచెప్పిన పనులను మాత్రం సక్సెస్ఫుల్గా చేయండి అని చెప్పి ఆయన కారెక్కి వెళ్ళిపోయినప్పుడు మా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. మేము ఆ రోజు నిజంగా కూడా పక్కొచ్చి దుఃఖపడ్డాం ఇద్దరం. ఆయన అక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్కి వెళ్ళిపోయినాడు. సరిగ్గా 27వ తారీఖు నాడు సాయంకాలానికి మేము అండర్ గ్రౌండ్ అయితే కేసీఆర్ గారి దీక్షకు
భయంతో కేంద్రం దిగివచ్చి 9 నాడు ప్రకటన చేసిన నుండి ఆ రోజు అర్ధరాత్రి మళ్ళీ మేము బయట ప్రపంచానికి వచ్చాం. అప్పటిదాకా మా ఫోన్లన్నీ అదే ఆ టైంలో ఏం చేసినామో చెప్తాను మీకు. నేను 2009 27వ తేదీ నాడు వెళ్ళిపోతే మా ఫోన్లన్నీ తెలంగాణ భవన్లో పెట్టేసినాం. ఎందుకంటే ముందు 2008 ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మా ఫోన్లన్నీ తెలంగాణ భవన్లో పెట్టి నోకియా ఫోన్లు 1000 రూపాయల కోటి ఫోన్ దొరుకుతుండే. ఆ ఫోన్ కొనుక్కున్నాం, 8 ఫోన్లే కొనుక్కున్నాం. మేము 7-8 మంది దగ్గరనే మా ఫోన్లు ఉంటాయి, 7-8 మంది దగ్గరనే ఉంటాయి. మా ఫోన్ తోటి చివరికి మా ఇంటికి కూడా ఫోన్ చేయొద్దు, చేస్తే ట్రాక్ చేసి మేము ఏడున్నాం అంటారు అని. మా ఫోన్లతో మేము కోఆర్డినేట్ చేసుకొని ఆ 2 రోజుల ముందు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మొత్తం తెలంగాణ చుట్టూ ఏదైతే రెక్కి చేసుకొని వచ్చినామో రైలు, అదే టైంలో మేము ప్రతిసారి ఏం చేసేవాళ్ళం అంటే ఇటువంటి బంధులు అనుకున్నప్పుడు ఈ 2008 బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి మేమే వ్యక్తిగతంగా అన్ని జిల్లాలు తిరిగినాం. వ్యక్తిగతంగా అన్ని జిల్లాలు మాకు ఒక కోర్ టీం ఉంటుండే. కోర్ టీం మీన్స్ మిలిటెంట్గా పనిచేసేటువంటి కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాం మేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఉందనుకోండి, వరంగల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే, ఆడ వినయ్ భాస్కర్ ఎక్స్ఎమ్మెల్యే. మేము ఆ జిల్లాకు పోయింది వాళ్ళిద్దరికీ తెలుసు తప్ప ఇంకొకరికి తెలియనిచ్చే వాళ్ళం కాదు. ఏదో ఊరు బయటికి ఏదో హోటల్ కాడికి పిలుచుకుంటాం. వాళ్ళు కేసీఆర్ గారు 20 రోజులు మాకు చెప్పినాయని వాళ్ళకు ఫోన్లో చెప్పాం. ఫోన్లో చెప్తే ఫోన్లో ట్రాప్ అవుతుందని వ్యక్తిగతంగా చెప్తాం. అక్కడి నుంచి వెళ్ళి కరీంనగర్ పోతాం. కరీంనగర్లో మాకు అప్పటికి యూత్లో జీవి రామకృష్ణారావు అని, కోరకంటి చంద్ర అని ఇప్పుడు ఎమ్మెల్యే ఉండే, అక్కడికి పోతాం బై రోడ్డే. అక్కడ నిజామాబాద్లో ఒక నాయకుడు సెలెక్షన్. అక్కడి నుంచి వెళ్ళి మెదక్లో రఘునందన్ రావు మా పార్టీలో ఉండే, ఇప్పుడు ఎంపీ ఉన్నాడు, బీజేపీ ఎంపీ. ఆయన మా జిల్లా పార్టీ అధ్యక్షుడు. అంటే అంతకుముందు ఏమో యూత్ వింగ్లో నా కమిటీలో వైస్ ప్రెసిడెంట్ రఘునందన్ రావు గారు, తర్వాత యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు, ఆ తర్వాత పార్టీ అధ్యక్షుడు. సో ఆయనకు పని అప్పచెప్పేవాళ్ళం. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో షంబీపూర్ రాజు ఉంటుండే. ఇట్లా మేము పర్సనల్గా పోయేవాళ్ళం, వ్యక్తులకు పనులు అప్పచెప్పి జరగాల్సిన పని చెప్పేవాళ్ళం. అంటే ఎంత భయంగా ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ లాగా. మీకు పీపుల్స్ వారు కూడా ఆ స్థాయిలో ఆలోచిస్తుంది. అట్లా మేము మిలిటెంట్గా పోయి కార్యక్రమాలు, అంటే కేసీఆర్ దీక్ష తర్వాత ఇంత సీక్రెట్గా ఇంత సీరియస్గా పనిచేయాలని చెప్పేసి నిర్ణయించుకొని మేము ఆ పనులు చేసి తిరిగి వచ్చి హైదరాబాద్లో మేము ఉండి 27 నాడు కేసీఆర్ గారు వెళ్ళిపోతే 29 నాడు నాకు బాగా గుర్తుంది, ఎక్కడో నేను జగదీష్ రెడ్డి గారు ఇద్దరం ఏదో ఇంట్లో పడుకొని ఉన్నాం. లేట్ అవర్స్లో ఆ రాత్రంతా అయింది. ప్రొద్దున్నే దీక్ష కేసీఆర్ గారు పోతుంటారు. కేసీఆర్ గారు దీక్షకు పోతుంటే శ్రీకాంతాచారి తగలబడ్డట్టుగా మాకు టీవీలో కనిపించింది. ఇంకా రగిలిపోయినాం మేము, మాకు అప్పచెప్పిన పనులు ఉన్నాయి, రగిలిపోయినాం. 29 రాత్రి 9 గంటల నుండి ప్రొద్దున 5 గంటల వరకు హైదరాబాదు చుట్టూ జరిగిన ప్రతి ధ్వంసము, ప్రతి బస్సు దగ్ధంలో మేమే భాగస్వామ్యం, మాదే పాత్ర. హైదరాబాద్ చుట్టూ బిఎన్ రెడ్డిలో నరసింహరావు అని చెప్పేసి మా కార్యకర్త ఉంటాడు ఒక ఆయన, మా లీడర్. ఆయనకు అప్పచెప్తే గుంటూరు పోయే బస్సులని 5 బస్సులను తగలబెట్టేసి మన ఇక్కడ హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెంకటరెడ్డి నగేష్ అనే ఒక కార్యకర్తలు ఉంటుండే, వాళ్ళకి అప్పచెప్తే హౌసింగ్ బోర్డ్ కాలనీలో బస్సులన్నీ కాలబడ్డాయి. ఆ రోజు 29 నాడు రాత్రి కేసీఆర్ గారి దీక్షకు, అంటే మా కోపం ఎక్కడొచ్చింది అంటే శ్రీకాంత్ తగలబెట్టుకునేసరికి బాధ కలిగింది. కేసీఆర్ గారిని అరెస్ట్ చేసేసరికి మేము కూర్చొనిస్తారనుకున్నాం, మేము కూర్చొనిస్తారనుకున్నాం. ఇక రగిలిపోయినాం. 29 నాడు రాత్రి జరిగింది. 30 నాడు కూడా రోడ్ల మీదకి జనం రాలేదు. బుచ్చన్న మీరు ఒకసారి రిపీట్ చేసుకోండి. 29 నాడు రాలేదు, 30 నాడు రాలేదు. శ్రీకాంత్ తగలబడ్డాడు, చావు బతుకుల మధ్య ఉండంటే 1వ తారీఖు నాడు ప్రారంభమైంది అనుకుంటా బహుశా వాళ్ళది. జనం రోడ్ల మీదకి వచ్చాడు. ఎప్పుడైతే జనం రోడ్ల మీదకి వచ్చిండ్రో అప్పుడు ఆగిపోయినాం. ఇంకా మేము మా పాత్ర ఆగిపోయింది. మా పాత్ర ఇక లేదు, జనం చేతిలోకి వెళ్ళిపోయింది మూమెంట్. ఇక మేము ఏం చేయాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని ట్రిగ్గర్ చేయాల్సిన సందర్భం మాత్రం మా చేతిలో ఉండాల్సి వచ్చింది. మేము ట్రిగ్గర్ చేయాల్సి వచ్చింది. అంటే జనం అప్పటిదాకా కూడా విశ్వాసం లేక తెలంగాణ వస్తుందో రాదని అవుతాము అనేటువంటి దాంతో ఎవరు రాలే. ఎప్పుడైతే శ్రీకాంత్ చనిపోతున్నాడు అని అనిపించిందో మిగతా వాళ్ళు అక్కడక్కడ ఉరేసుకుంటున్నారు, అక్కడ పోలీస్కి ఇస్తే అదే సందర్భంలో జరుగుతున్నది. ఒక్కొక్కరు చనిపోవడం అనేటువంటిది మొదలు పెడుతుండ్రో అప్పుడు బాధతో జనమంతా రోడ్ల మీదకి వస్తే 1వ తారీఖు నుంచి వెళ్ళి రోడ్ల మీదకి వచ్చినారు. ఇంకా ట్రిగ్గర్ అయింది ఉస్మానియా యూనివర్సిటీ పిల్లలు. కేసీఆర్ గారు ఖమ్మం నుంచి తరలించిన తర్వాత నీమ్స్కి వస్తే నీమ్స్లో పరామర్శకాన్ని బయలుదేరి వచ్చి మొత్తం పంజగుట్ట నుంచి అమీర్పేట వరకు చేసినటువంటి ధ్వంసం ఏదైతుందో అది పెద్ద చరిత్రలో మిగిలిపోయేటువంటిది. షేక్ అయిపోయింది హైదరాబాద్ అంతా. అసలు ఏం జరుగుతుందో అర్థం కూడా కాలే మొత్తం. అందుకే మీరు చూస్తే హైదరాబాద్ ప్రతి ఇంటికి నెట్లు వచ్చినప్పుడు అసలు నెట్ లేని షాపింగ్ కాంప్లెక్స్ బంగ్లా లేదు హైదరాబాద్లో.
సో అటువంటి వాతావరణం క్రియేట్ కావడానికి అంత కష్టపడితే కానీ దానికి ఇంత కష్టము ఇంత తెగింపు ఉంటే ఏది జ్యూస్ దాగిండు అని మరోటి అని జ్యూస్ దాగుడు అనే ఒక గందరగోళం గంట కోసం మాత్రమే అయింది బుచ్చన్న. సరిగ్గా 6-6:30 ఆ ప్రాంతంలో వచ్చినటువంటి వార్త, అది 9:30-8:30 ఆ ప్రాంతంలో వచ్చింది, వీడియో వచ్చింది. అది రావడంతో కేసీఆర్ గారు ఎంబడే అసలు ఏంది ఇది, ఎటు పోతుంది, ఆయన మంచినీళ్ళు తాగిండు అనుకుండా దప్పికతో ఉండి ఎటువంటి పరిస్థితి ఉందో అనేటువంటిది మనం నిజానికి అంత డీటెయిల్గా నేను చెప్పలేను. కానీ 8:30కే ఎటువంటి ఇబ్బంది జరగద్దు అని, ఒకవైపు పిల్లలు చనిపోతూ ఉంటే నేను ఇదేంది అనేటువంటి ఒక బాధ కలిగింది. నేను దీక్ష కంటిన్యూ చేస్తా అన్నారు ఆయన. సో అదొక్క చిన్న గందరగోళం తప్ప ఇక ఆ తర్వాత డిసెంబర్ 9 వరకు కూడా ఎంత గందరగోళం. వాస్తవానికి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 11 రోజులు మేము అండర్ గ్రౌండ్ ఉంటే, బహుశా 6వ తేదీనో 7వ తేదీ అనుకుంటాను, మా ఇళ్ళలో నుండి జగదీష్ రెడ్డి గారు నేను ఆల్మోస్ట్ 11 రోజులు కలిసే ఉన్నాం. ఇంకా 7 అంటే మా రోజుకో షెల్టరు, ఓ రోజు మీ ఇంట్లో ఉంటే ఇంకో రోజు ఇంకో ఇంట్లో, ఓ రోజు షంబీపూర్ రాజు ఇంట్లో, ఓ రోజు జీవన్ రెడ్డి అని ఆర్మూర్ ఎమ్మెల్యే మీకు తెలుసు ఆయన ఇంట్లో, ఇట్లా డిఫరెంట్ రోజు. ఫోన్ లేకుండా, నో ఫోన్ ఉండదండి. ఫైనల్గా అనౌన్స్ చేసిన రోజు 9 డిసెంబర్ నాడు మేము ఒక ఇంట్లో రాత్రి 11:30కి అలసిపోయి వచ్చి పడుకొని ఉన్న టైంలో మాకెవరు వచ్చి లేపి తెలంగాణ ప్రకటన అవుతున్నది మీరు పడుకొని ఉన్నారంటే అప్పుడు ఉరికినాం నిమ్స్కి మేము. సో 7 తారీఖు తర్వాత మాకు వచ్చే ఫోన్లు, మా ఇండ్ల నుండి వచ్చే ఫోన్లు, మీరేందో అజ్ఞాతం అని చెప్పి తిరుగుతూ ఉండరు, మీరేందో పిచ్చి పనుల మీద తిరుగుతూ ఉన్నారు, కేసీఆర్ గారు చనిపోయారట, టీవీలలో వార్తలు వస్తూ ఉన్నాయి, ఆయన కేసీఆర్ చనిపోయాడని మీరు వదికి వార్తలు వస్తుంటే ఇంకా మీరేందో అజ్ఞాతంలో తిరుగుతారు ఏందని మా ఇంట్లోకి వెళ్ళి ఫోన్లు, మా మీద కోపం, ఇంకేం తిరుగుతారు మీరు అని. అంటే కేసీఆర్ గారు చనిపోయినరు అనేటువంటి ఆరోగ్యం బాగాలేదని టీవీ వచ్చింది. ఒక సందర్భంలో సీరియస్ అని వచ్చింది, అప్పుడు మాకు ఫోన్లు వచ్చినాయి. అప్పుడు అంటే అది 2000 మన ఏంది 7వ తారీఖు 8వ తారీఖు ఆ మధ్యలో. అప్పుడు కేంద్రం ఆలోచన చేసి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే పెద్ద ఇబ్బంది అవుతుంది, అనివార్యమైనటువంటి పరిస్థితిలో అయ్యాల రోషయ్య ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 7వ తారీఖు నాడు అఖిలపక్షం జరిగింది 7 తారీఖు నాడు ఎగ్జాక్ట్లీ 6 నాడు ఈ బహుశా 5కో 6కో విద్యార్థులందరూ రోడ్ల మీదకి పోయి విధ్వంసం చేసినారు. వాళ్ళు వచ్చిండు ఓయూ దాటి బయటకు ఫైరింగ్ 2 డీసీఎంలలో. సో అట్లా ఒక కంపల్షన్ పరిస్థితి, ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి. మేము ఉద్యమకారులుగా ఇప్పుడు నేను చెప్పే నా అనుభవము ప్రతి గ్రామంలో ఉండే తెలంగాణ ఉద్యమకారుడికి ఉండే అనుభవము. నేనేమో మీరు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను. మీరు ఏ ఉద్యమకారుడు ఉందలా మీ కెమెరా పెట్టినా నేను చెప్పినటువంటి అనేక విషయాల్ని మీకు చెప్తారు. ఇటువంటి అనేక రకాల బాధలు, ప్రతి ఉద్యమకారుడి రక్తము, ప్రతి ఉద్యమకారుడి చెమట తెలంగాణ రావడంలో ఉంది. అటువంటి ఉద్యమం చేసినటువంటి కేసీఆర్ గారి సైన్యంని, కేసీఆర్ గారిని అపహాస్యం చేస్తూ మనం చూస్తున్నాం. ఒక 5-6 రోజులుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి నిమ్స్లో ఏదో అని చెప్పేసి, తర్వాత ఏవో రిపోర్ట్లు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఆ సీట్లలో ఉన్నారు అంటే తెలంగాణ లేకపోతే ఆ సీట్లలో ఉండే అవకాశం ఎక్కడిది బుచ్చన్న? ఆ మంత్రులుగా కొనసాగే అవకాశం ఎక్కడిది? నువ్వు ఏం చేసినా సరే ఒక పార్టీ ఓడిపోతుంది, ఓ పార్టీ గెలుస్తుంది. కానీ ఇవాళ అవకాశాలు ఎట్నుంచి వచ్చినాయనే కృతజ్ఞత ఉండకుండా కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత జీవితాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడడం అనేటువంటిది చాలా దుర్మార్గం. అందుకే ఒక్క సందర్భంలో కాదు, అనేక సందర్భం. ఇంకో సందర్భం చెప్తాను బుచ్చన్న, మీరు ఢిల్లీలో ఉండుంటారు. 2006లో కేసీఆర్ గారు దీక్ష చేస్తున్నారు. 2006లో ఆయన మంత్రి పదవి రాజీనామా చేసి దీక్ష, ఢిల్లీలో ఉన్నాం మేమంతా. ఆ సందర్భంగా నరేంద్ర గారు ఉండే మా పార్టీలో, ఆయన కేంద్ర మంత్రిగా ఆయన కూడా రిజైన్ చేసినాడు. అయితే కేసీఆర్ గారికి ఏమో ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కూడా ఏవి తెలియదండి, ఆయన ఒప్పుకోడు. అయితే నరేంద్ర గారు కొద్దిగా ఆవేశంగా ఉండేవాళ్ళు కదా, ఆయన హైదరాబాద్ స్టైల్లో ఆయన ఉండే. మాకు ఆయన అప్పచెప్పినాడు ఆనాడు, ఇదే రామ్మోహన్కు నాకు ఇద్దరికి అప్పచెప్పి, తెల్లవారేసరికి ఏం చేస్తారో తెలియదు, మీరు హైదరాబాద్లో పెద్ద సంచలనం కావాలి అని టికెట్లు ఇప్పించి హైదరాబాద్ పంపినారు మమ్మల్ని ఢిల్లీ నుండి 2006లో. పంపిస్తే ఈడ పెద్ద అది జరగాల్సి ఉండే, కానీ సరే అది మిస్ అయిపోయి శ్రీహరి సినిమా యాక్టర్ ఇంటి ముందలో 2 ఆర్టీసీ బస్సుల విధ్వంసం జరిగింది. పట్టపగలు 11 గంటలకు ఈ బంజారా హిల్స్లో పట్టపగలు. అప్పుడు కేసీఆర్ గారు తెలియదు, ఇది కూడా తెలియదు. నరేంద్ర గారు మాకు అప్పచెప్పినారు. మేము కొద్దిగా ఆవేశంతో ఉంటుంటిమి, యూత్గా ఉంటుంటిమి కాబట్టి వచ్చి 2 బస్సులు దగ్ధమైతే దాంట్లో కూడా నన్ను, రామ్మోహన్ని, కపిల్ అని ఒక మిత్రుడు ఉంటాడు ఉద్యమంలో ఉండి, ఇప్పుడు లేడు మాతో, పార్టీలో లేడు, శ్రీనివాస్ రెడ్డి, బాబా ఫసీయుద్దీన్ అని మీకు జిహెచ్ఎంసీ
డిప్యూటీ మేయర్ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ రెడ్డి, బాబా ఫసీయుద్దీను, కపిల్, రామ్మోహన్, నేను కలిసి 2 బస్సులు ఇక్కడ కాలబెట్టినాం. 2006లో నేను చెప్పేది. అంటే తెలంగాణ ఉద్యమం స్టరప్ కావడానికి అనేక తెగింపులు, అనేక త్యాగాలు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇంత తెగింపు ఎట్లా వచ్చింది మీకు అంటే, మాకు తెలంగాణ రావాలని ఒక పిచ్చి, తెలంగాణ రావాలని ఒక లక్ష్యం, తెలంగాణ రావాలని ఒక తెగింపు, దాని నుంచి వచ్చినటువంటిది తప్ప మరొకటి కాదు. ఇది ఇక్కడ 2009 డిసెంబర్ ప్రకటన, మరో ప్రకటన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మళ్ళీ అదొక మళ్ళీ గంట అవుతుంది మాట్లాడాలంటే. వచ్చిన తెలంగాణలో మీరు ఇంత దగ్గర గంట మాట్లాడి మనం ఈ గంటలో మీ చేసే సాహసాలు మొత్తం ఈ 10 ఏళ్ల కాలంలో ఆ ప్రయోజనాన్ని వచ్చిందని మీరు మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నారు అంటే బుచ్చన్న సరే ఇదేమో గంటలనే కానీ ఒక 4-5 గంటలు కూర్చుంటే కూడా సరిపోనంత ఇది. ఎందుకంటే మన సమయం మీకు పరిమితం కాదు కాబట్టి విషయం చెప్పుకుంటూ వచ్చాను. అయితే మీరు అన్నది నిజం. ఈ 10 సంవత్సరాల కాలంలో మేము ఏదైతే ఇవాళ కాదు 92 నుంచి కూడా తెలంగాణ కావాలని అనుకుంటూ వచ్చినటువంటి వాళ్ళం. సరే కాంగ్రెస్ ఇచ్చిందా, మేము బెదిరిస్తే ఇచ్చిందా, ఎట్లో అట్లా తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత ప్రజలు కోరుకున్న తెలంగాణ అభివృద్ధి జరిగింది కదా, కళ్ళ ముందే ఉంది కదా. నిజానికి 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టేటువంటి పరిస్థితికి తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎంత అద్భుతమైనటువంటి సంపద వైపు తెలంగాణ పోయినది. మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరింది. సరే కొన్ని సందర్భాలు కొంతమంది వ్యక్తిగతంగా అయింది అని అంటే నేను ఒక మాట చెప్తుంటాను, చాలా సందర్భాల్లో చెప్తుంటాను, మీకు కూడా చెప్తాను. మీరు అడిగినటువంటి ప్రశ్నకు మీరు నెరవేరిందా, మీకు వ్యక్తిగతంగా ఎట్లా అంటే నేను చాలా సందర్భాలు చెప్తుంటాము. మేము తెలంగాణ ఉద్యమానికి వచ్చినాడు ఎంపీ అయితామనో, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్సీ అయితాం, మంత్రి అవుతామని రాలేదు. నిజానికి మాలాంటి వాళ్ళం తెలంగాణ వస్తే చాలు అనుకున్నటువంటి వాళ్ళం, తెలంగాణ వస్తే చాలు అనుకున్నటువంటి వాళ్ళం. కానీ తెలంగాణ వచ్చింది, మాకు వ్యక్తిగతంగా మేము అనుకున్నది కాకపోవచ్చు కానీ ఏదో ఒకటి అయినటువంటి వాళ్ళం. తెలంగాణ వచ్చింది అనేటువంటి సంతృప్తి ఎక్కువ ఉంది మాకు. కానీ దాంతోపాటు అదనంగా మేము బోనస్గా ఇవాళ ఏదో ఒక పదవుల్లో కొనసాగినటువంటి వాళ్ళం. అయితే ఎవరన్నా ఇటువంటి మేము ఇలాంటి మిత్రులు మాట్లాడితే మేము ఒకటే సమాధానం చెప్తాం, ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాదు, మాకు తెలంగాణ ఉద్యమకారుడు అనే గుర్తింపు మా జీవితకాలం ఉంటుంది. రేపు మేము చచ్చిపోతే కూడా మేము ఎవరైనా ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళు చచ్చిపోవాల్సిందే, మేము చచ్చిపోతాం, అనివార్యం అది. మేము చచ్చిపోతే కూడా మాజీ ఎమ్మెల్యేనో, మాజీ ఎమ్మెల్సీ అనో, మాజీ ఎంపీ అని మా మీద జెండా కప్పరు, మా మీద తెలంగాణ ఉద్యమకారుడు అని ఓ జెండా కప్పుతారు. అది చాలు మాకు. మాజీ ఉద్యమకారుడు కాడు, చనిపోయినాడు కూడా మాజీ ఉద్యమకారుడు కాడు. కానీ ఈ పదవులు, మంత్రి పదవి వస్తేనో, ఎమ్మెల్యే వస్తే, ఎమ్మెల్సీ వస్తే వీళ్ళు ఎన్నడైనా మాజీలు కావాల్సిందే, ముఖ్యమంత్రి కూడా మాజీ కావాల్సిందే. కానీ తెలంగాణ ఉద్యమకారుడు మాజీ కాడు, చచ్చిపోయేంత వరకు తెలంగాణ ఉద్యమకారుడు. ఈ సంతృప్తి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్క కార్యకర్త యొక్క అభిప్రాయము, ప్రతి ఒక్క కార్యకర్త యొక్క హృదయంలో ఉన్నటువంటి మాట ఏంటంటే మేము తెలంగాణ కోసం మా జీవితకాలపు సంతృప్తి కలిగినటువంటి అంశం అది అని ప్రతి కార్యకర్త భావిస్తాడు. సో ఇది మా కడుపులో, మా మనసులో మాకు తృప్తిగా మిగిలిపోయినటువంటిది. రైట్ సార్, థ్యాంక్ యూ. వాస్తవానికి వారితో మాట్లాడాలంటే వారు అన్నట్టుగానే ఒక 4-5 గంటలు ఇంకా ఎక్కువనే ఒక డే కూడా పట్టవచ్చు. తెలంగాణ ఉద్యమం వస్తుందా, అసలు తెలంగాణ వస్తుందా, సాధ్యమవుతుందా, అయినా ఎవరు పట్టించుకుంటారు, ఇట్లాంటి ఒక ఆలోచన నుంచి మనకు తెలియదు చాలామందికి. అంటే ప్రజలు ఎట్లా కదిలి ఉద్యమంలో భాగస్వాములు కావడానికి ప్రేరణ ఎట్లా వచ్చింది, ఎవరి తెగింపు ఉన్నది, కొన్నిసార్లు ఏమైనా ఘటన చదివి వాళ్ళ ప్రాణాలు కూడా పోవచ్చు బహుశా. అట్లాంటి సాహసాలు చేసి వచ్చిన వారు, సమాజంలో ఒక సంచలనం ద్వారా ఒక చర్చకు కారణమైన వారు, ఇవి వారి జీవితంలో ఆచరించిన ఆనాడు వారు చేసిన సాహస కార్యాలు ఇవి. సరే మంచి చెడు, చట్టబద్ధమా చట్ట విరుద్ధమా అనే చర్చ ఉంటుంది. నిజంగానే వాళ్ళు చేసిన చట్ట విరుద్ధమేనే కావచ్చు, కానీ ఆనాడు ఉద్యమ రీత్యా అట్లా చేయాల్సి వచ్చిందని వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అనుభవాలు ఇవి. థ్యాంక్ యూ.